పొగ త్రాగుట మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ రూపేషు లక్ష్మి క్షమయా ధరిత్రి సద్ధర్మయుక్త కులధర్మపత్ని. ఇంతటి గొప్ప పాత్రలను పోషిస్తున్న స్త్రీజాతికి మా చిత్రం అంకితం. विघ्नेश्वराय वरदाय गणनाथ नमो नमस्ते. దుప్పట్లో చిందులేస్తున్నాడు. అబ్బా అదేనానా అలా తనేసావు? లేకపోతే దుప్పట్లో బ్రేక్ డాన్స్ ఆడుతున్నావు నానా? అది కళ్ళ నానా, కల్లో ఇద్దరు అమ్మాయిలు ముద్దు ముద్దు అని తెగ వెంట పడిపోతున్నారు. వద్దు వద్దు అని పరుగులు తీసావు అంతేగా? చెప్పావు నానా. ఆడదంటే ఆట మామలాగా పేల్తావుగా నానా? నీ సంగతి తెలిసిందేగా. ఆఫీస్ కి టైం అయింది, తగలడు. అమ్మా ఏంటమ్మా, నాకొక బూస్ట్. రెడీ. ఏమోయ్ ఇవాళ నాకు కూడా బూస్ట్. ఈ వయసులో మీకు బూస్ట్ ఎందుకండి, వేస్ట్. ఏంటి బ్యూటీ టిప్స్ గురించా? ఓకే అలాగా. నా ల్యాప్టాప్ ఇక్కడ చూసా? పోరా, అక్కడే ఇక్కడ ఉంటుంది, వెతుక్కో. సరే చూస్తాను. బెల్లు మోగుతుంది, చూడొచ్చు కదా. పోరా, వెళ్ళి చూసుకోపో. బాయ్. ప్లీజ్ అనే మంచి ప్రోగ్రామ్ వస్తుందనే టీవీలో, బ్యూటీ ప్రోగ్రామ్. ఏంట్రా? ఇదిగో కర్మరా బాబు. అద్రిందా? ఇది పొద్దున్నే. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ ఛాయా. యా టెల్ మీ. నా దగ్గర ఉంది ఓ మాయా. నీ దగ్గర ఉండేది అదే కదా, విషయం ఏంటో చెప్పు. సారీ సార్, నేను మాట్లాడేది మా మాయా సోప్ గురించి. ఒక్క స్నానంతో మీ ఒంట్లో ఉన్న దుర్వాసనలన్నీ మటుమాయం చేస్తుంది మా మాయా. మా ఒంట్లో దుర్వాసనే రావట్లేదు కానీ ఛాయా, ఇదిగా వెళ్ళి ఇంకెక్కడైనా చూపించి నీ మాయా. ఎలా పొద్దున్నే వచ్చేస్తారు ఎగేసుకుంటూ. స్నానం చేసే మొహమేనా?
మా టిఫిన్ పెట్టు, ఆఫీస్కి వెళ్ళాలి. ఒరే ఏమైనా నీ పద్ధతి మార్చుకోవాలరా. చిన్నప్పుడు గురిగినట్టుండేది, ఇప్పుడు గుమ్మడికాయ అంత ఏంటిది? తిక్కరా తిక్క. నిన్ను కోర్తేనా? అయినా ఆడవాళ్ళంటే అంత కోపం ఏంట్రా? వాళ్ళని ఏదో ఒకటి అంటేనే గాని నీ నోరు ఊరుకోదా? అమ్మా నువ్వు ఏమన్నా చెప్పు, నువ్వు ఇది తప్ప ఈ ప్రపంచంలో ఆడవాళ్ళందరూ నాకు ఎలర్జీ. హా, వాళ్ళని ఎంత తిడితే నాకు అంత ఎనర్జీ. ఎప్పుడూ ఏదో జరిగిందని ఇంకా అదే పట్టుకుని తిరుగుతావా? ఎప్పుడో ఏంటమ్మా, ఎప్పుడూ నా జీవితంలో ఇలాగే జరుగుతుంది. అప్పుడు 10th క్లాస్లో ఏం జరిగిందో తెలుసుగా? గుడ్ మార్నింగ్ సార్. లేరా ఏంట్రా ఇది? ఏమో సార్ నాకు తెలీదు. కాపీ గుర్తు తెలియదు అంటావురా? సార్ నాది కాదు సార్, ఈ అమ్మాయిదేమో సార్. ఏమ్మా ఈ స్లిప్ నీదే? నాది కాదు సార్. అమ్మాయిలు కష్టపడి చదువుతారా, మీ మగ వెదవులు ఉన్నారు చూడు. ఒరే నాన్న, అదేదో యాక్సిడెంట్ గా జరిగింది, నువ్వు దానికి ఫిక్స్ అయిపోతే ఎలారా? యాక్సిడెంటల్ గా జరిగింది. మరి ఇంటర్లో ఆ స్వాతి సంగతి ఏంటండి? లవ్ లెటర్. మీ ఫ్రెండ్ కిరణ్కి ఇచ్చే. దానికి రిజల్ట్ ఏమైంది? ఇదిగో నాకన్నా 3 years చిన్నది. పడగా దీంతో కలిసి ఇంటర్ కంప్లీట్ చేయాల్సి వచ్చింది. నీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకుని ఆ అమ్మాయి తప్పంటే ఎలారా? తప్పంతా నాదా? నీకు అలాగే ఉంటుందమ్మా. ఆ రోజు డిగ్రీ చదివేటప్పుడు శ్వేత ఇంటికి పిలిచి ఏం చేసింది? తీసుకో. కామర్స్లో నీకు డౌట్ అడిగావు కదా. కామర్స్ గురించి పక్కన పెట్టి కాసేపు కామ్గా ఉండరా. నాకు మాత్రం పాత ఏంటి? డాడీ, పవన్ గాడు కామర్స్ నేర్పిస్తానని. కామసూత్రాలు నేర్పిస్తా. నవ్వండి, బాగా నవ్వండి. కొట్టింది నన్ను, నొప్పులు నాకు, నవ్వులు మీకు. అమ్మో టైం అయిపోతుంది. బ్యాగి కోర్తేనా? చూడమ్మా. చెప్పు చేస్తావా? నేను చెప్పిన మరి చెప్పండా? చెప్పు బాబు. కాదురా, చీరకు పాలు అంటే పక్కింటి పరమేశ్వర గారితో పనికి మళ్ళీ సినిమాకి వెళ్తావా? ఈ రోజు అయిపోయాడు నా చేతిలో. పంకజం, ఇంకొక దెబ్బ నా ఒంటి మీద పడిందో చచ్చిపోతాలే. మీ పిన్నని చంపేస్తుందిరా, వచ్చి కాపాడరా. బాబాయ్ అరే మన ఇద్దరి మధ్యలో ఏ నా కొండిగాడు వచ్చినా వాడి కోట్ చేతిలో పెట్టేస్తాను. భగవంతుడా, మగవాళ్ళకి ఏంటయ్యా ఈ కష్టాలు? ఛా కర్మ.
హలో దిస్ ఇస్ పవిత్ర. మీరు వింటున్నారు మీ ఫేవరెట్ స్టేషన్ 1.1 రేడియో సిటీ. ఎఫ్ఎం అంటే రేడియో సిటీ. మరి ఇవాల్టి జోక్లోకి వెళ్తే ఓ ప్రేయసి తన ప్రియుడితో చెప్తోంది, డార్లింగ్ ఈ వీక్ అంతా సినిమాకి వెళ్దాం, నెక్స్ట్ వీక్ అంతా షాపింగ్కి వెళ్దాం. ఆ మాటతో కంగు తినే ప్రియుడు, ఆ నెక్స్ట్ వీక్ మనం గుడికి వెళ్దాం డార్లింగ్ అన్నాడు. ఆమె ఎందుకు అని అడగా మెట్లపై కూర్చొని అడుక్కోడానికి అన్నాడు. జోక్ నచ్చితే నవ్వుకోండి, లేదంటే లైక్ తీసుకోండి. హియర్ ఇస్ యువర్ సాంగ్. ఏ స్వాతి, హాయ్ హాయ్. హే హాయ్ పవిత్ర. గుడ్ మార్నింగ్ సార్. హలో, వెరీ గుడ్ మార్నింగ్. రామా పవిత్ర, రా కూర్చో. మొన్న ఫ్రైడే నువ్వు చెప్పిన జోకు మా ఆవిడికి చెప్పా. విరగబడి నవ్విందనుకో. థ్యాంక్ యూ సార్. మరి ఈ రోజు ఏం జోక్ చెప్తున్నావు? పొద్దునే జోకులేంటి సార్? అవతల నాకు చాలా పనులున్నాయి, వస్తాను సార్. కూర్చో కూర్చో, ఏమైనా సరే ఈ రోజు జోక్ చెప్పాల్సిందే. సరే సార్. కొంతకాలం ఆనందంగా ఉండడానికి మందు తాగండి, ఎక్కువ కాలం ఆనందంగా ఉండడానికి ప్రేమలో పడండి, అసలు జీవితకాలం ఆనందంగా ఉండడానికి ఇవన్నీ మానేయండి. వస్తాను సార్, బాయ్. గుడ్ మార్నింగ్ పవన్. హే గుడ్ మార్నింగ్. కూర్చో కూర్చో. గుడ్ మార్నింగ్ సార్. పచ్చమ్మా. హే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? గుడ్ మార్నింగ్ సార్. పంచుడు అదలా మార్చేసి ఓకేనా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లేరా పొద్దున్నే మొదలెట్టేసావా? పొద్దున్నే మొదలు పెట్టావు కదా, రాత్రి కంటిన్యూ చేస్తున్నాను. ఏడ్చావులే. నేను కాదు ఏడ్చింది, మీ బాస్ ఎండి గాడు నీ మీద సోడాలో గ్యాస్ లాగా బుస్సు బుస్సు అని బుస్సులే కొడుతున్నాడు. దేనికి? ఇట్రా రాయా. ఏం లేదు, 5 నిమిషాలు లేట్ అయింది కదా. ఏంటి 5 నిమిషాలకి? నిన్ను ఎక్కి తీయడానికి ఆడికి 5 నిమిషాలు చాలు. సరే వెళ్దాం. ఇట్రా. ఇటే మరి. నువ్వు అటు నేను ఇటు వెళ్తా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎక్కడున్నారే ఫిగర్లంతా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అయ్యా. ఇప్పుడు టైం ఎంత సార్? మీ క్యాబిన్లో 10:05 అయింది సార్. నా క్యాబిన్లో టైం గురించి కాదు, నువ్వు ఆఫీస్ రావాల్సిన టైం ఎంత? సార్ 5 minutes లేట్ అయింది సార్. 5 నిమిషాలు లేటా? 5 సెకండ్లో ప్రపంచమే మారిపోతుందయ్యా. 5 నిమిషాల్లో ఒక అందమైన అమ్మాయిని పడేయచ్చు, ఆ అమ్మాయిని 5 నిమిషాలు హోటల్ తీసుకెళ్ళొచ్చు, ఆ అమ్మాయి ఒప్పుకుంటే 5 నిమిషాలు అమ్మని చేయొచ్చు. అబ్బో, ఇవన్నీ చెప్తే నీకు అర్థం కాదు కానీ చాలా చేయొచ్చు. మన రంగీలాగా చీరలు కట్టొచ్చు, ఫోటోలు దిగొచ్చు, ఇంకా ఏదో చేయొచ్చు. ఇవన్నీ నీకు అర్థం కాదులే. వెళ్ళు. 5 నిమిషాలు లేట్కి అరగంట మురిగింది కుక్క, పిచ్చి కుక్క. పొద్దున్నే వీడితో క్లాస్ ఒకటి. బుర్ర బద్దలేసిపోయిందా బా? నా ఆయిల్ వేసి మసాజ్, నవరత్న ఆయిల్, టండా టండా కూల్ కూల్. నిన్నే బాటిల్ కొన్నా, సీల్డ్ బాటిల్. రంగిలా, నువ్వు ఒక్క సెకండ్ లో ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నీ మౌస్ పగిలి. ఎందుకులే, నువ్వెప్పుడు చేయించుకో, మా కళ్యాణ్ బాగా చేయించుకోలే పో. జస్ట్ 2 hours అంతేనే. నా మాటిను చెప్పాను కదా, మా ఆయన ఊళ్ళోకి వచ్చేసాడు ఇవాళ. నాకు 1 hour చాలు. ఏంట్రా 1 hour? చంపేస్తాను. నువ్వు ఎప్పుడు కొడతాంట, కొట్టవు పెట్టవు, చెప్పు తీసుకుంటాను, చంపేస్తానంతే. నువ్వెక్కడ దాపరించావు నా ప్రాణానికి? నువ్వు దుబ్బేసిందా కర్మరా బాబు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏ ఆగు, ఇప్పుడు టైం ఎంత? నీ ఇష్టం వచ్చిన టైంకి వస్తావు ఆఫీస్కి? అది 1 hour పనుండే. సొల్లు కబుర్లు చెప్పకు. 1 hour పని ఉంది, 1.5 hour పని ఉంది, నువ్వు వంక కబుర్లు చెప్పకు. నీ ఇష్టం వచ్చినట్టు పోవడానికి రావడానికి మీ బాబుగాడు ఆఫీస్ అనుకున్నా? నీ బాబుగాడు ఆఫీస్ అనుకున్నావా? కాదు సార్, మీ ఆఫీసే. మరి నోరెందుకు లేస్తుంది? అమ్మాయి గంట లేట్ సార్. ఆడపిల్లలు అన్నాక 1,00,000 పనులు ఉంటాయి. ఆ హెయిర్ స్టైల్, ఆ డ్రెస్సింగ్ స్టైల్ అన్ని చూసుకోవాలి కదా. ఏమో బంగారం, ఏమైంది? అది హెయిర్ స్టైల్ సెట్ చేసుకోవడానికి టైం పట్టింది సార్, దానికే తిట్టేస్తున్నారు సార్. ఏం పర్వాలేదు, 1 గంట ఎక్స్ట్రా తీసుకో. వెళ్ళి నీ పని చూసుకో. థ్యాంక్ యూ సార్. వెళ్ళు. ఆడపిల్లని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోవయ్యా, పైకి వస్తావు. అమ్మా బంగారం, ఇది నా పరిస్థితి. మొగాడుగా పుట్టడం వల్లే నాకు ఈ దుస్థితి. ఏం కాలేదు, ఇట్స్ ఓకే. ఎరా కళ్ళు నెత్తి మీద పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నావా? అమ్మాయి నాలుగు గుద్దేశా? కళ్ళు నెత్తి మీద పెట్టుకొని కార్ ఎలా డ్రైవ్ చేస్తారా? అమ్మాయిలంటే ఏమనుకుంటున్నాను? నేనేం అనుకోవట్లేదు, నువ్వేమని అనుకుంటే చెప్పు. నీకు తెలియదమ్మా ఈ కుర్రోళ్ళ సంగతి. నీకు తెలుసు బాగా. ముందు ఇట్రారా. అమ్మాయి ఏదో చెప్తుంది కదా, విని చావచ్చు కదా. తప్పు నాది, నేనే రాంగ్ రూట్ లో వచ్చి గుద్దాను. మీకు దండం పెడతాను, వెళ్ళండి వెళ్ళండి ప్లీజ్. ఐమ్ సారీ సార్. చెప్పా సార్. అయ్యో రామా.
హాయ్ పవిత్ర. ఏమైంది దీనికి? ఏమైంది? డల్గా ఉన్నావే. దారిలో వచ్చేటప్పుడు నేను సడన్గా చూసుకోకుండా ఒక కారు అతన్ని గుద్దేశానే. తప్పు నాదే. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ నా దగ్గర మార్కులు కొట్టేయడానికి అతని కొట్టినంత పని చేశారు. నువ్వు ఆ విషయం వాళ్ళకి చెప్పలేదా? ఎక్కడా చెప్పనిస్తేగా. వాళ్ళ మైండ్ అంతా నన్ను ఇంప్రెస్ చేయడం మీదే ఉంది. సర్లేవే, చిన్న చిన్న విషయాలు పట్టించుకోకూడదు. పాపమే, అందరూ అతన్ని తిడుతుంటే. అబ్బో, ఆ అబ్బాయి హ్యాండ్సమా? కార్ నంబర్ నోట్ చేసుకున్నావా? లవ్ ఎట్ ఫస్ట్ సైటా? ఐ సైట్ ఏం కాదు. చి, నోరు మీవే గుమ్మడికాయ. అబ్బాయిల గురించి చెప్తే చాలు ఎక్కడ లేని ఇంట్రెస్ట్ డౌట్ లో వచ్చేస్తే నీకు. మరెందుకు అంత ఫీల్ అవుతున్నట్టు? నా వల్ల ఇబ్బంది పడ్డాడు పాపం, అందుకే. గట్టిగా పట్టుకోవాలి, కాదలకూడదు. కోడిని కోయినికి ఇంత బిల్డప్పా? అనా పంతులు వచ్చాడే. ఎవరిని వేసాడో ఏంటో వెదవది. ఏం పంతుల్, ఏం సంగతులు? అది అది ఏతో గబరారై వై. తమరు మూడ్ లో ఉన్నారో లేదోనని. అరే ఏం మాట్లాడుతున్నావు? దమాకుండా లేదా నీకు? అన్నెప్పుడు మూడ్లోనే ఉంటాడు. మూడ్ అంటే ఆ మూడు కాదు. చెప్పే. అరే ఈ మాటలకేం కానీ పంతులు, నువ్వు చాలు 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 పద. అరే పంతులు చెప్పురా భయ్, నీ ముచ్చట ఏందో చెప్పు. బ్యూటిఫుల్ హీరోయిన్ ఇలియానా. ఇలియానా, హాయ్. దీనికి నడుము ఎక్కడుందిరా భయ్? దానికి ఉన్నదే అది, ఈయనకు తెలిస్తే కదా. ఏజమ్మా? అనుష్క. అనుష్క. అరే ఇది మన హైట్ కి సరిపోద్దంటావరా భయ్? కరెక్ట్, దాని నడుము కాడకు వస్తాడు. ఆఖరుగా హన్సిక. హన్సిక. దీని కలర్ కి మన కలర్ మ్యాచ్ అవుతుందారా? దీనికి మనకి జోడీ ఎట్టుంటదిరా భయ్? పాలరాతి బొమ్మను దుడిచే పనుల్లో ఉంటాడు. చెప్తారా? చెప్తా. పంతులు ఎలాని ఈ పని చెప్తా. పంతులు చూడు, పోరి అంటే ఎట్టుండాలో ఎరుకనా? ఎట్లా గూడ్స్ బండి వచ్చి గుండెకు గుద్దుకున్నట్టుండాలి. ఏ గూడ్స్ కు అడ్డంగా నిలబడు, గుద్ది పడేస్తుంది, దరిద్రం పోద్ది. ఏమన్నారా పంతులు? ఏమనలేదండి అయ్యా, తమరు ఎలాగంటే అలాగేనండి అయ్యా. నేనైతే ఒకటి చేయడానికి ఫిక్స్ అయినా బాయ్. అదేమంటే ఏందన్నా అది? లవ్ చేయడానికి ఫిక్స్ అయినా. పిప్పల బస్తా వస్తున్నా. ఏమెత్తుతున్నా వీట్లు? నువ్వు ఎత్తే వీటికి ఏమైనా సంబంధం ఉందంటే ఈ మాత్రం దానికి జాగింగ్ రావడం దానికి. హలో మాస్టర్. చంపుతా బిడ్డ. తోలు తీరిపింది మనోడికి. అయ్యో అది కాదండి, అతన్ని కొట్టబోయి. నన్ను కొట్టావా? నువ్వు ఎప్పుడు ఇంతేనా? మన ట్రాఫిక్ లో, ఈ రోజు పార్క్ లో. అది కాదండి చెప్పేది. రోజు రోజుకి అబ్బాయిలకి సేఫ్టీ లేకుండా పోతుంది. మీ ఆడవాళ్ళు మరి టూ మచ్ చేసేస్తున్నారు. సొంత మొగుడిని కొట్టినట్టు కొడతావా? నేను చెప్పేది. ఏం నువ్వు చెప్పేది నేను వినేది? సార్ సార్ సార్. అయ్యా హాయ్ ఫ్రెండ్స్, మిమ్మల్ని ఎప్పుడు పాటలతో మాటలతో నవ్వించి అలరించే మీ పవిత్ర ఈసారి 10 సంవత్సరాల శ్రీకర్ తరపున మీ సహాయం కోరుతోంది. ఈ చిన్నారి గుండెకు పెద్ద ప్రాబ్లం వచ్చింది. అది ఆపరేషన్ చేసి బాగు చేయాలంటే 5 లక్షలు అవుతుందట. అంత స్తోమత లేదని బాధపడుతున్న శ్రీకర్ తల్లిదండ్రులకు మనమంతా ఉన్నామని భరోసా ఇద్దాం. ఒక నిండు ప్రాణాన్ని ఆదుకోమని రిక్వెస్ట్ చేస్తోంది ఈ పవిత్ర. ఫన్ పంపాలనుకునే వాళ్ళు రేడియో సిటీ, బంజారా హిల్స్, రోడ్ నంబర్ 12, హైదరాబాద్ కి పంపించగలరు. లెట్స్ పుట్ అవర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ శ్రీకర్. రామా పవిత్రారా, నీకోసమే చూస్తున్నాను. ఏంటి సార్? ఏం లేదు, ఈ మంత్ శాలరీ హార్ట్ ఆపరేషన్ కి డొనేట్ చేసావంట? అవును సార్, 10 చేతులు కలిస్తే కొండనైనా పిండి చేయొచ్చు అన్నారు. ఒక నిండు ప్రాణాన్ని కాపాడడానికి నా వంతు సాయం చేశాను. వెరీ గుడ్. మారల్స్ అందరూ చెప్తారు, కానీ కొంతమందే పాటిస్తారు. కీప్ ఇట్ అప్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. అరే చోటు,
మన ఇంటి ముందేం చెట్టు ఉందిరా బాయ్? మునగ చెట్టు ఉందనా? కదా, మరి మంచిగా కోసి పులుసు పెట్టండి, మనకి పనికి వస్తుంది. ఏందది? అరే దిమాక్ బే, అది ఉన్నోని కదా. అరే హట్టాలి. గబ్బు నా కొడక. ఎవర్రా మీరు? మేం ప్రేమికులమన్నా. అరే ప్రేమికులైతే ఏ పార్కుకో వెళ్ళాలి, నెట్కో వెళ్ళాలి, జనం లేని ఏ సినిమా థియేటర్కో వెళ్ళాలి. ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రా? మా ప్రేమకి మా పెద్దలే విలన్స్. వాళ్ళ నుంచి తప్పించుకొని పారిపోయే ప్రయత్నంలో మీ గంటలకు దూరం ఫికర్ ఉన్నా. మత్ కర్ బేటీ, హమ్ హైనా, నేనున్నా. నేను అన్నా ఎలాగైనా మా పెళ్లి మీరే జరిపించాలన్నా. ప్రేమ ప్రేమకు లొంగుతుంది గాని పెద్దరికానికి కాదు. మీ పెళ్లి దగ్గరుండి నేను జరిపిస్తా, మీరేం భయపడకండి రా బాయ్. మీకు అండా దండ కొండగా నేనుంటా. అండేం కాదు. అరే 3 నిమిషాల్లో ఇక్కడ మంగళ సూత్రం, పంతులు, ప్రెస్ వాళ్ళు ఉండాలి. ఒక ప్రేమ జంటని కలిపి మీ గొప్పతనం చాటుకున్నారు. యు ఆర్ రియల్లీ గ్రేట్ సార్. ప్రేమ గురించి మీ అభిప్రాయం చెప్పండి జీజా గారు. చెప్తా. ప్రేమన్నా, ప్రేమికులన్నా మాకు పిచ్చ ఇష్టం. ప్రేమ కోసం ప్రాణం ఇస్తా, ప్రేమ కోసం ప్రాణం తీస్తా. ప్రేమ జిందాబాద్. జీజా, ఈ పోలీస్ కూతురికి పెళ్లి చేస్తావా? ఏం పోలీసు వాళ్ళ కూతుళ్ళకు పెళ్లిళ్ళు కావా? వాళ్ళకు మగుళ్ళు రారా? ఒరేయ్, 1 టౌన్ ఎస్ఐ గులాబ్ సింగ్ తో పెట్టుకున్నావరా? నిన్ను ఈ టౌన్ లోనే లేకుండా చేస్తారా? మిస్టర్ గులాబ్ సింగ్, 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి ఎస్ఐలు వస్తుంటారు, పోతుంటారు. కానీ ఈ జీజే జిట్టులా ఇక్కడే ఉంటాడు. లోకల్. పళ్ళు కొరుకుతున్నావు. పళ్ళు 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 మాకు లేవా పళ్ళు? అవి కట్టుడు పల్లే కదా. ఒరేయ్, ఈ సినిమా ఏ లోపులో ఏదో విషయంలో ఏదో రకంగా నాకు దొరక్కపోవు. అప్పుడు నీ జీని నేనే పగలగొడతాను జీజా. అరే జా జా జా, నీలాంటోళ్ళను మస్తు మందిని చూసినాం. చాల్, ప్రేమ కోసం ఏమైనా చేస్తాం. ఏంటి సార్ పిలిచారంట? రా పవిత్రారా, చూడు నీ ప్రయత్నానికి మంచి రెస్పాన్స్ వచ్చిందమ్మా. చాలా చోట్ల నుంచి ఎవరికి తోచింది వాళ్ళు పంపించారు. ఇందులో ఒక్కరు మాత్రం స్పెషల్గా 2 లక్షల రూపాయల చెక్ పంపించారు. థాంక్ గాడ్. ఎవరు సార్ ఆ వ్యక్తి? ఇదిగో ఆ డీటెయిల్స్ అన్నీ ఈ కవర్లో ఉన్నాయి, చూడు. సార్, నాదో చిన్న రిక్వెస్ట్. చెప్పమ్మా. ఈ గ్రేట్ పర్సన్ చేతుల మీదుగా ఆ ఫండ్ అమౌంట్ ని ఆ పసివాడికి అందజేద్దాం సార్. ఏమంటారు? ఆ విషయం నువ్వు నాకు చెప్పాలా? అయితే నేనే స్వయంగా వెళ్ళి ఇతని మన స్టూడియోకి గెస్ట్ గా ఇన్వైట్ చేస్తాను సార్. ఓకే, తప్పకుండా. థ్యాంక్ యూ సార్. నువ్వా? ఎందుకు వచ్చావు? సార్ మీరా? మీరు పవనా? ఇది మీ ఇల్లా? కాదు, మీ ఇల్లు. ఊరుకోండి సార్, మీరు మీ జోకులు. వెయ్యక నీతోనే వేయాలమ్మా జోకులు. ఆ రోజు పబ్లిక్ తో తిట్టించావు, మొన్నేమో పార్క్ లో చంప చల్లమనిపించావు. ఈ రోజు ఎందుకు వచ్చావు? మిమ్మల్ని అభినందించడానికి వచ్చాను సార్. కొంచెం లోపలికి వచ్చి మాట్లాడొచ్చా? హాయ్ ఆంటీ. హాయ్ అమ్మా. రోజు మీరు ఎఫ్ఎం లో వింటుంటారే, ఆ వాయిస్ నాదే. నేనే పవిత్ర. ఒరే, అలా నిలబెట్టే మాట్లాడతావేంట్రా? రా మా కూర్చో. హాయ్ అంకుల్. హాయ్ అమ్మా. హే హాయ్. హాయ్. రోజు ఎఫ్ఎం లో గలగల క్యాప్ లేకుండా మాట్లాడే పవిత్ర మీరే కదా? అలా ఎలా మాట్లాడతారు? చిన్నప్పుడు వాళ్ళమ్మ వసెక్కు పోసింటదిలే. ఏవండి, సారీ అండి. నా మీద మీకు ఇంకా కోపం తగ్గలేదా? మన ఇద్దరి మధ్య జరిగిన ఇన్సిడెంట్స్ కి ఐఎమ్ రియల్లీ సారీ అండి. అనుకోకుండా జరిగిన సంఘటనలో నన్ను క్షమించమని అడిగే అవకాశం కూడా ఇవ్వకుండా మీరే అన్నీ మాట్లాడేశారు. ఈ క్షణం నుంచి అన్నీ మర్చిపోయి లెట్స్ బి ఫ్రెండ్స్. ఓకే. మాటల్లో పడి అసలు విషయం మర్చిపోయాను. ఆంటీ, మీ అబ్బాయి చాలా గ్రేట్. ఒక మంచి పని కోసం సాయం చేయమని మేం చేసిన ప్రయత్నంలో ఎంతో గొప్పగా రెస్పాండ్ అయ్యాడు. తన వంతుగా
2 lakhs ఒక పసివాడి హార్ట్ సర్జరీకి డొనేట్ చేశాడు. ఈరోజు మీ అబ్బాయి చేసిన సాయం ఆ పసివాడి తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచాయి. 10 మందికి సాయం చేయాలన్న ఆలోచన కలిగించింది. యువర్ సన్ ఇస్ రియలీ గ్రేట్. ఏరా ఇంత మంచి పని చేసి ఒక్క మాట అయినా చెప్పలేదు. అందుకే అంకుల్ ఈ గ్రేట్ పర్సన్ చేతుల మీదుగా ఆ పసివాడికి ఫండ్ అమౌంట్ ని అందించాలనుకుంటున్నాం. అందుకే మిమ్మల్ని స్టూడియోకి గెస్ట్ గా ఇన్వైట్ చేయడానికి వచ్చాను. ఇలాంటివన్నీ నాకు ఇష్టం ఉండవండి. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి. ఆంటీ మీరైనా చెప్పండి. అంకుల్ మీరు కూడా తప్పకుండా అమ్మా. రేపు మార్నింగ్ 10 o'clock కి స్టూడియోకి రండి ప్లీజ్. పర్లేదమ్మా, మీరు వెళ్ళండి, నేను చెప్పి పంపిస్తాను. థ్యాంక్స్ ఆంటీ. బాయ్. బాయ్. బాయ్ అమ్మా. హాయ్. కమాన్. అయ్యి బాబోయ్ వచ్చేస్తుంది. ఎంత త్వరగా వర్కౌట్ అవుతుంది. అయ్యి బాబోయ్ ఎంత నీకుతో వెళదామా? చిక్కిస్తా. తేడాగా ఉంది. నువ్వెప్పుడెక్కవరా? దాన్ని నొక్దాం నువ్వు ఎక్కమన్నావు, నిన్ను నొక్దాం నేను ఎక్కా. చెప్పు తీసి కొడతా. యాదవా యాదవా అన్నారు. యాదవా పబ్లిక్ అంత మనలో చూస్తున్నారు. నీకు దండం పెడతారు. నన్ను ఎక్కించుకో. చేతులు లేవుగా? వేసామంటే కాళ్ళు ఎరగొట్టేస్తా. ఎప్పుడు ఇరగొడతాడు. ఎప్పుడు ఇరగొట్టలే. ఎక్క కర్మ కాలిపోతే ఏం రో ఈసారి నా పేమెంట్ లేట్ అయింది అనుకో. ఈ జీజా సంగతి తెలుసు కదా. ఉత్సాహంగా కారిందిగా. అసలే పని చేస్తుందో లేదో అని నేను పరేషాన్ అవుతుంటే గాడనే గుద్ది పంచర్ చేస్తావురా కోడాక. నాకు డాష్ ఇస్తావురా చంపుతా. చల్ చుబ్బే జిడా చల్. వస్తాడులేవే. కాలుగాలిన పిల్ల ఎందుకలా తిరుగుతావు? నోరు ముయ్యవే గుమ్మడికాయ. పవిత్ర. మీరు వింటున్నారు మీ ఫేవరెట్ రేడియో స్టేషన్ 91.1 FM అంటే రేడియో సిటీ. ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు పవన్ గారు. అదేనండి రండి రండి, వాడు మాట్లాడేది వినండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. మై ప్లెజర్ అండి. మీరు రావడం ఒక విశేషం అయితే మరొక విశేషం కూడా ఉందండి. ఏంటండి అది? ఇవాళ మా ఉమెన్స్ డే. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉందంటారు. అలాగే మీ లైఫ్ లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వారి గురించి మాకు చెప్తారా? నన్ను ఏ ఆడది ఇంప్రెస్ చేయలేదు, చెయ్యబోదు కూడా. చూసారు సార్ ఎలా మాట్లాడుతున్నాడు? ఎఫ్ఎం లో కూడా చూడు ఎలా మాట్లాడుతున్నాడు. నేను ఇలాగే మాట్లాడతానండి. అసలు ఎవడండి ఆ సామెత చెప్పింది? వాటి అడ్రస్ ఇవ్వండి. ఈ రోజు రేపు అమ్మాయిలు ఎలా ఉన్నారు? ఫేస్ చూపించి ఫ్లోర్స్ నాకు ఇచ్చేస్తున్నారు, అది కాంక్రీట్ ఫ్లోర్స్. మీరంత వల్గర్ గా మాట్లాడుతున్నారేంటి? నేను ఇలాగే మాట్లాడతానండి. అసలు ఏం సాధించారని ఉమెన్స్ డే? ఓ ఆడపిల్లని కన్నీ పెంచి పోషించి పెద్ద చేసేది తండ్రి, మగాడు. అది పెద్ద అయ్యాక ఒక మంచి సంబంధం చూసి కట్నం ఇచ్చి పెళ్లి చేసేది తండ్రి, మగాడు. పెళ్ళయ్యాక ఇష్టం ఉన్నా లేకపోయినా జీవితాంతం భరించేవాడే భర్త, మగాడు. ఇలా ఆడదాని కోసం జీవితం అంతా కొవ్వొత్తిలా కరిగిపోయే మగవాళ్ళ కోసం ఏ డే లేదు. నీకెందుకే ఉమెన్స్ డే? నిన్ను కన్నది ఒక ఆడదే, అది మీ అమ్మ. మరి నిన్ను కన్నది? మా అమ్మే. మీ నాన్న లేకుండా కనిందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి పవన్ గారు. పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నాను. నేను మాట్లాడేది ప్రతి ఒక్కటి ఫ్యాక్ట్.
ఓ భర్త తన భార్యని హింసిస్తూ కట్నం కోసం వేధిస్తూ నానా ఇబ్బందులు పెడుతుంటే వాడి మీద చర్యలు తీసుకోవడానికి ఏ చట్టం ఉంది? గృహహింస చట్టం ఉంది కదా. అదే ఒక భార్య తన భర్తని నగలు కావాలి, చీరలు కావాలని వేధిస్తూ, ఇంట్లో ఉన్న అత్తా మామల్ని బయటికి తరిమేయాలని హింసిస్తూ, వాడికి మనశ్శాంతి లేకుండా చేస్తుంటే ఆ భార్యపై చర్యలు తీసుకోవడానికి ఏ చట్టాలు ఉన్నాయి? ఏ చట్టం లేదు కదా. మీకు ఒక సామెత గుర్తు ఉండే ఉంటుంది, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా బొక్క ఆకుకే. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రెండ్ మారింది, జనరేషన్ మారింది. ఆకులు అమ్మాయిలు కాదు అబ్బాయిలు అని. మీకేమైనా జరిగితే సెన్సేషనల్ న్యూస్, అదే మాకు జరిగితే న్యూస్ సెన్స్, నాన్ సెన్స్, నాన్ సెన్స్. మీరు ఒకవైపే మాట్లాడుతున్నారు పవన్ గారు. మీ మగాళ్ళ వల్ల మా ఆడవాళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు అనుక్షణం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. బస్ స్టాప్ లో, రైల్వే స్టేషన్ లో, ఆఫీస్ లో, షేర్ ఆటోల్లో, మార్కెట్ లో, పనిచేసే చోట, ఇలా ఒక్క చోట ఏంటి ప్రతి చోట 20 ఏళ్ల కుర్రాడి దగ్గర నుంచి 60 ఏళ్ల ముసాడు దాకా సొంత దొరికితే చాలు సర్దుకుందామని చూసేవాళ్ళు. మీ ఆడలు తక్కువ ఏంటి? మీరు మాత్రం అబ్బాయిల్ని సెల్ ఫోన్ లో సిమ్ కార్డుని మార్చినట్టు మార్చట్లే. ఎప్పుడు ఆఫర్ల కోసం ఎదురు చూస్తారే తప్ప లైఫ్ టైం నెంబర్ ఒకటి కూడా మెయింటైన్ చేయరు కదా. ఏపీలో చాలా మంది కుర్రోళ్ళు మీ ఆడవాళ్ళ దెబ్బకి వీపీలో తిరుగుతున్నారు. వినేవాళ్ళుంటే పంది పురాణం చెప్తుందంట. పురాణాల్లో మాత్రం పురుషుల్ని ప్రశాంతంగా వదిలిపెట్టారా? శ్రీరామచంద్రుడిని అడవులు పాలు చేసింది ఆడది కాదు, దశరథుడిని దిక్కులేని వాడిని చేసింది ఆడది కాదు, ఇంద్రుడు చంద్రుడు అవస్థల పాలు కావడానికి కారణం ఆడది కాదు, పల్నాటి భూమిని నెత్తుటి భూమిని చేసింది ఆడది కాదు. అంతెందుకే ఒక కోడల్ని తగలబెట్టే అత్త కూడా ఆడదే కదా. నాకే గనక శక్తులుంటే నిన్ను ఆన్ ద స్పాట్ శపించాలనుంది. ఆ దేవుడే గనక ఉంటే నిన్ను ఖచ్చితంగా వదలడు. పచ్చగా మనలొచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని ఆడవాళ్ల గొప్పతనం గురించి నీకు చెప్పడం అంటే చెవిటోడి చెవిలో శంఖం ఊదినట్టే. స్టూడియోకి పిలిచి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. పిచ్చి పిచ్చిగా మాట్లాడేది నేను కాదు, నువ్వు. నువ్వు గివ్వు అన్నావు అంటే పళ్ళు రాలుతాయి. ఏం కొడతావా? కొట్టు చూద్దాం. నిన్ను కొట్టినా ఒకటే, కుక్కను కొట్టినా ఒకటే. అమ్మా దేవి, ఏమిటా నొక్కుడు? అవి మా కాళ్ళు, మంచం కోళ్ళు కావు. నా నొక్కుడికి మీకు రీజన్ తెలీదా స్వామి? ఆ తుచ్చ మానవుడు వాగిన వాగుడికి నువ్వు హర్ట్ అయ్యావు. ఏమై కరెక్ట్? అవును స్వామి, వాణ్ణి బిగినింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. మా లేడీస్ గురించి చాలా హెవీగా మాట్లాడుతున్నాడు. ఏమంటారు? ఏమంటాను, ఆ కుర్రవాడు ఇంటెలిజెంట్ గనుక ఆడవాళ్ల గురించి ఇట్టే తెలుసుకున్నాడు అంటాను. ఆపండి మీ సెటైర్లు. మీ మొగబుద్ధి పోనిచ్చుకున్నారు కాదు స్వామి. వీడికి తగిన శాస్తి జరగాలి. ఆడవాళ్ల గొప్పతనం గురించి వీడు తెలుసుకోవాలి, వీడికి తెలిసి రావాలి. వీడికి ఇంటర్వెల్ బ్యాంకే క్లైమాక్స్, ఇంకా అక్కడి నుంచి ఒకటే రీమిక్స్. దేవి దేవి, ఏమిటా స్లాంగు? రీమిక్స్ ఏంటి, క్లైమాక్స్ ఏంటి? డబ్బింగ్ సినిమాలో డైలాగ్ లాగా అసలు ఆ ప్రాస ఏమిటి? ఏమిటంటారేంటి స్వామి? లిప్సింక్ లేకుండా డబ్బింగ్ చెప్పినట్టు. మా ఆడజాతి గురించి అడ్డదిడ్డంగా వాగి నా దగ్గర అడ్డంగా బుక్ అయిపోయాడు. నేను పెట్టబోయే శాపంతో వీడు కుడితిలో పడ్డ ఎలకలా, టైర్ కింద నలిగిన నిమ్మకాయలా విలవిలలాడిపోతాడు. ఏమిటి దేవి ఆ శాపం? రేపటి నుంచి మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 12 వరకు వీడు ఆఫ్ బాయిల్ గా మారిపోగాక. సచ్చాడు కొడుకు. కేల్కతం దుకాన్ బంద్. ఒరే నిన్నే, ఆ ఎఫ్ఎంలో ఏమిట్రా నువ్వు? ఆడవాళ్ళ గురించి అంత చండాలంగా వాగా? ఇక నువ్వు మారవా? నీకసలు బుద్ధి రాదా? నువ్వు వాగిన వాగుడికి నీకు పిచ్చని ఈ కాలనీ వాళ్ళందరూ కన్ఫర్మ్ చేశారు. ఇంట్లో ఉండే కుక్కలాగా ఇంట్లో ఉండలేకపోతున్నావు, బయటికి వెళ్ళలేకపోతున్నావు రా వెధవా. నా పరిస్థితి అయితే మరీ దారుణం అన్నయ్య. మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి నీ గురించి అడుగుతుంటే సమాధానం చెప్పలేక సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని దొంగతనంగా తిరుగుతున్నాను తెలుసా? ఈ రోజు ఎఫ్ఎం రేడియోలో నువ్వు వాగిన చెత్తవాగుడికి ఉడికిన ఆఫ్ బాయిల్ లా ఉందిరా మా పరిస్థితి. ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఊరుకుంటున్నాను. ఇలా రౌండప్ చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. కన్ఫ్యూజన్ లో ఏం మాట్లాడుతానో నాకే తెలియదు. ఒరేయ్ హాఫ్ మెంటల్ నా కొడుకా, ఇలా వాగే మా పురవంతా తీసేసావు. నాన్న, వీడు మన మధ్య పనికిరాడు. తీసుకెళ్లి ఏ అడవుల్లోనైనా వదిలేసి వచ్చేసేయండి. మీరంతా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇప్పుడేంటి మీరందరూ నా వల్ల అవమాన పాలయ్యారు అంతేనా? కాదురా నాన్న, నువ్వు నలుగురిలోనూ నవ్వుల పాలు కాకూడదని అంటున్నావు. చిచి, మీరెప్పటికీ నన్ను అర్థం చేసుకోలేరు. ఏంటే వీడి పిచ్చి పీసుకెళ్ళిపోయింది. అసలు వీడు ఏమైపోతాడో. నువ్వైనా చెప్పే. ఏ పవి, ఏంటే ఇది?
అన్లిమిటెడ్ టాక్ టైం ఆఫర్లా గ్యాప్ లేకుండా మాట్లాడే నువ్వు స్విచ్ ఆఫ్ చేసిన సెల్ ఫోన్లా సైలెంట్ అయిపోయావేంటే? మాట్లాడు. ఇంకా గోషిగాడి గురించి ఆలోచిస్తున్నావేంటే? ముందు నువ్వు భోంచేయి. ఏంటి భోంచేసేది? ఇంత విషయం ఉంటే ఇవ్వండి. అంత మాత్రానికి చచ్చిపోతావా? నాకు కాదే, ఆ నా సన్నుగాడిని చంపడానికి. ఏంటి ఎమోషన్లో బూతులు మాట్లాడుతున్నావు? విషయం కాస్త పర్సనల్ గా తీసుకున్నట్టున్నా? పర్సనల్ గా తీసుకోవడం ఏంటి? పిచ్చి నా కొండేగాడు. అసలు ఎంత చెత్తగా మాట్లాడాడు. చదువుకున్నాడు, పెద్ద చదువు. దేనికి? అతను అడిగి చెప్పనా? నువ్వు లైవ్ జరుగుతుందన్న కామన్ సెన్స్ కూడా లేకుండా నోటికొచ్చినట్టు వాగాడు. ఇన్వైట్ చేసినందుకు నా పరువు తీశాడు. రేపటి నుంచి స్టూడియోకి వెళ్ళాలంటే నాకు ఏదోలా ఉంది. ఎర్రగా బుర్రగా ఉంటే సరిపోతుందా? వాడి మొహానికి ప్యాంటు షర్టు షూజు, లోపల అండర్వేర్ మర్చిపోయావే. నోరు ముయ్యవే కిలాడి కొమ్మ. వాడు నా ఈగో హర్ట్ చేశాడు. ఇలా కాదు, రేపు వాడి ఆఫీస్కి వెళ్ళి వాడి కొలీగ్స్ ముందే లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తాను. అప్పుడు గాని నా మైండ్ ఫ్రీ అవ్వదు. ఇంతగా ఫైర్ అవుతుందంటే కొంప తీసి లవ్ గాని ఏం కూసరే చంపేస్తాను మిమ్మల్ని. ఏ మాటకా మాటరా మావా, నేను ఎఫ్ఎం లో చెప్పాడు రా అమ్మాయిల గురించి. చెంప చెల్లు మనట్టు చెప్పాడు రా మావా. అసలు ఏ విధంగా అమ్మాయిలకి స్ట్రోక్ ఇవ్వాలో ఆ విధంగా స్ట్రోక్ ఇచ్చాడు రా మావా. అవురా మావా, ఇవాళ రేపు పోర్లెట్టుండ్రు. గాడెవడో గానీ మన పోరగాళ్ళకి మస్తు ఎనర్జీ ఇచ్చిండు. నిజమేనబ్బా? ఏంటి మీ ఆటలు గొప్ప? ఈ పుణ్యమాన మా అమ్మ మా నాన్నలు ఇంట్లో టమాటాలు 1 కేజీ, ఆ బెండకాయలు 1/2 కేజీ ఇచ్చేసేయమ్మా. ఏంటా గొడవ? వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలి బాబు. నేనటి వరకు సిలకా గోరింకల్లా ఉండేవారు. ఆడెవడో రేడియోలో తప్పుడు వాగుడు వాగాడంట ఆడోళ్ళ గురించి. అప్పటి నుంచి ఇళ్ళు ఆడోళ్ళు గొప్ప మొగోళ్ళు గొప్ప అని కొట్టుకుని సత్తన్నారు. ఆడెవడో నాకు తెలియాలి గాని టక్కడి రాయించుకుని తల పగల కొట్టేస్తాను. నిన్ను కాదు బాబు, ఆడిని. సరే ఎంత చెప్పు. టమోటాలు బెండకాయలు మొత్తం 50 రూపాయలు అయిందయ్యా. ఇదిగో వస్తా. ఇదిగో బాబాబు సెలరా. ఏంటిది? బావా బావా, అక్కడ బాసు నీ బ్యాండ్ బజాయించడానికి రెడీగా ఉన్నాడు. అయినా బావా బావా ఏంట్రా? బావా అంటే బ్లేడ్ తో వస్తాను నాకు. ఇంతకేంటి? తర్వాత వద్దు కానీ అక్కడ బాస్ రెడీగా ఉన్నాడు. దేనికి? అదే నిన్న రేడియో సిటీలో ఏదో వాగా లేడీస్ గురించి నీ మీద ఎక్కడానికి రెడీగా ఉన్నాడు. సరే పదా. సార్ ఆడు వస్తున్నాడు, మొత్తం మోగిపోవాలి, తీగ తెగిపోవాలి. చూస్తున్నా చూడు, పిచ్చెక్కిస్తా, బిస్కెట్ ఇస్తా కదా, నువ్వు వెళ్ళి ఆ పని మీద ఉండు. ఓకే. అందులో మంచి కాలము. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడిసేటి పనులు చేయటం, గుడ్ మార్నింగ్లు చెప్పడం. ఏమయ్యా నీకు సిగ్గు, అభిమానం, పౌరుషం, మానం, మర్యాద, రోషం, సీము, నెత్తురు ఏమైనా ఉన్నాయా? అవన్నీ ఉంటే మీ దగ్గర ఎందుకు పనిచేస్తాను? మాటలు నేర్చిన కుక్క ఉసుకో అంటే డిస్కో అందంటే నీలాగే. కుక్క నక్క అనగాను సార్, నాకు కాలుద్ది. కాలుద్దయ్యా? మరి నువ్వు అన్న మాటలకి ఆడవాళ్ళకి ఎంత కాలాలి, ఆడ జాతికి ఎంత కాలాలి, వాళ్ళని అభిమానించి నాకెంత కాలాలి? అసలు ఆడదంటే ఏమనుకున్నావయ్యా? అసలు ఆడదే లేకపోతే కళా మందిర్ లేదు, కళాంజలి లేదు, కళా నికేతన్ లేదు. అంతెందుకయ్యా, ఏ షాపింగ్ కాంప్లెక్స్లకి కళ లేదు, కలెక్షన్లు కూడా లేవు. ఉదయం నుంచి సాయంత్రం వరకు డైలీ సీరియల్ చూస్తూ తన ఏడుస్తూ అలసిపోయి ఇంటికి వచ్చిన భర్తను ఏడిపించేదేనయ్యా ఆడదంటే. ఆడదే లేకపోతే బుల్లితెర నటులకు బతుకులేదు, ఏ టీవీ ఛానల్కి టీఆర్పీ రేటింగ్ లేదు. నీ జీవితంలో ఆడదే లేకపోతే నీ జీతం ఖర్చు పెట్టుకునే దారేది, నీ పరుసు బరువు తగ్గించే మార్గమేది. ఆడవాళ్ళు పువ్వులయ్యా, వాళ్ళ నవ్వులు మన బాడీలోని నరాల్ని యాక్టివేట్ చేసే విద్యుత్ తరంగాలు. తెలుసుకోండి అయ్యా, మారండి, నన్ను ఫాలో అవ్వండి. నిలబెట్టి దరిద్రుడు. బాగానే వినపడుతున్నాయి. వెళ్ళు. 30 years ఇక్కడ నీలాంటి ఊరపిచ్చుకుని ఎంతమంది చూసుంటాం. రంగీలా, ప్రతి వాడి చెప్పేవాడే బతుకు చెడ. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు నువ్వు, ఎవరు కావాలి? నేనెవరైతేనే పవన్ గారు ఉన్నారా? ఉన్నారు. దేనికి? పిలు, పనుంది. అబ్బో, పిలువు, పని ఉందండి. ఒక్క నిమిషం ఆగు. బా ఏంటి? బావ కాదు, బాస్ కదా. బాసు, నీ గురించి ఎవరు అమ్మాయి అక్కడ వెయిట్ చేస్తుంది, రమ్మంటాను. అమ్మాయా? ఎవరు? నువ్వు వచ్చు, నాకేం తెలుస్తుంది? కర్మరా. పదా. ఈరోజు చచ్చాడు వాడు. ఇదిగో తనే. వెళ్ళు. మోటు సరసం. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు చేసిన పెంటకి ఇప్పుడు దాకా నాకు మోగిపోతా ఉంది. మోగిపోవడం కాదు, నీకు పగిలిపోవాలి. నువ్వు ఒక చదువుకున్న మూర్ఖుడివి. నిన్ను స్టూడియోకి పిలిచినందుకు నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి. దానికి నా దగ్గరకు వచ్చి ఎందుకు చెప్తున్నావు? ఇదే ఈ నోటితో తగ్గించుకుంటే బాగుపడతావు. ఛీ, నీదేదో గొప్ప వ్యక్తిత్వం అనుకుని
నా మనసులో నీకు గొప్ప స్థానం ఇచ్చాను. బొంగులే, కానీ నువ్వు దానికి అర్హుడివి కాదు. సర్లే, నాకెందుకు ఈ దొబ్బుడు? వెళ్ళి నీ పని చూసుకో. నాకు కూడా నా పనులున్నాయి. అసలే నాకు టైం కూడా లేదు. ఆడవాళ్ళ గురించి బ్యాడ్ గా మాట్లాడినప్పుడే నీ టైం అయిపోయింది. ఇక నుంచి నీకంతా బ్యాడ్ టైమే. నా టైం నాకు తెలుసులే గానీ నీ పని చూసుకో పాపా. పోవే. పొద్దున్న లేసి ఎవరి మొహం చూసానో ఏంటో ఏదో జీవితం. ప్రతి ఒక్కడికి లోకు అయిపోయాను. చెక్. నీకు తెలిస్తే నా గంట ముగించేస్తాడే. మెయిల్ ఇమ్మీడియట్గా పంపించాలి. నువ్వే వచ్చావా? ప్లీజ్ నన్ను వదిలేరా బాబు. ఆఫీస్ లో అందరు నిన్ను తిడుతున్నారు. నేను నిన్ను ఓదార్సండి రా బావా. ఓదార్ ఇప్పుడేంట్రా? నా బ్లాడర్ బ్లాస్ట్ అయిపోతుంది. గుండెలకు హత్తుకొని మరి ఓదార్సండి రా. నువ్వు బయటకు వస్తావుగా, నువ్వు వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేస్తారా. ఏది? బావ లోపలికి వెళ్ళాడు, పాప బయటకు వచ్చింది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మందేసేయాలి. రంగేలా రంగేలా వస్తున్నా. ఎవరు టెన్షన్ ఆడది. పవన్ గారిని 5 నిమిషాలు రమ్మని మన వర్క్ ఉంది. ఎక్కడ పోయాడు? ఆడు పవన్ గారు బాత్రూమ్ లోకి వెళ్ళాడు, పాప బయటకు వెళ్ళింది. పవన్ బాత్రూమ్ లోకి వెళ్ళటం, పాప బయటికి వెళ్ళటం ఏంట్రా? సరిగా చెప్పిసావు. చూసి నాకే అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు అయినా అంతే. పొద్దున్నే తాగొచ్చావా? కాదు, వచ్చేది ఆయన. రాని నా కొండకి బొమ్మ చూపిస్తా. అయ్యో, అరే చోటు అన్నా, అరే మల్లేశం గారు ఈ మధ్య కనపడటం లేదు. ఆయనకి పెళ్లి కుదిరిందన్నా. కోరా గారికి అప్పుడే పెళ్ళారా? అంటే వాని వయసులో కాకపోతే నీ వయసులో కాదు కదన్నా. చెప్పినా కదా నీకు. అరే పోరి అంటే ఎట్టుండాలి? చాలా గూడ్స్ బండి వచ్చి గుడ్డ కథక్కర గుద్దినట్టుండాలి రా భయ్. దిమాగ్ లేదు సాలే. నేనేంటి ఇలా అయిపోయాను? తాతో మాత్రమే చల్ 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 చల్. సిక్స్ ప్యాక్ లాగా నాకు ఈ సిక్స్ ప్యాక్ ఏంటో. భలే మేడం భలే. ఈ చీర ఏంటో, ఈ షేపులు ఏంటో. వీడేం చూశాడు ఇలా కొట్టుకుంటున్నాడు? అతనికి ఫోన్ చేశారా? నిజమా? కానీ నువ్వే లిఫ్ట్ చేయలేదు. మామ క్యాండిడేట్ రా. ఈ అవతారం ఏంట్రా దేవుడా? ఒంటరిగా ఉందిరా. ఎంత అడుగు చూడు. ఏంట్రా ఎంత? ఏం లేదు. అదే సింగిల్ కి ఎంత అని. ఏంటి? లేదు, తనకో గంట నాకో గంట. ఏంటి గంట? పేమెంట్ ఎంత చెప్తే మిమ్మల్ని నన్ను సింగిల్ అడుగుతారా?
అరే చోటు కవిత మనం రాసినం జర చదువురావై చక్కగా చదవాలి. ఏడికెల్ వచ్చిన గుద్దిన ఏం చదవటం రా ఇది? గిట్లయితే నేను చదవనన్నా. అరే నువ్వు చదవరాబాయ్, మంచిగా చదవాలి. ప్యార్ సే. నాకు ఇంగ్లీష్ రాదే. అబే ఓ సాలే, అది ఇంగ్లీష్ కాదురా బేవకూఫ్, తెలుగు తెలుగు. ఎట్లేనా ఎన్కోడికి ఏమన్నా అయితే వానికి చదవరా. బొమ్మలు భలే గీసినావన్నా. వానికి వానికి నిజమే అన్న, బొమ్మలు బాలే. చెప్ చెప్ ఫాల్తూ కాలరా మీరు. అరే ఏ బాబు ఎట్టి దాగే బాబు. అరే బరే దొరికినవురా నువ్వు అన్న. మంచి సమయానికి దొరికినవురా. నువ్వు కొట్టావు కదా. బై కొట్టను కొట్టను కొట్టను. ఇగో ఈ కవిత మీద ప్రమాణం. అరే ఆ కవిత గిరికి ఇరా. చదువు చదువు. ప్యార్ సే. ఆహా, 7 కళ్ళు వచ్చినావు పోరి, నా గుండెలు గుద్దిన ప్యారి. నువ్వు ఒప్పుకుంటే తిందాం పానీ పూరి, నువ్వు అంటే చూపిస్తా సూపర్ హిట్ లవ్ స్టోరీ. మన మధ్యలో ఎవ్వడడ్డొచ్చినా ఆయనకి కట్టేస్తా గోరి. ఏదో కవిత, దీన్ని నేను చదువుడు. ఏమ్రా ధమాకుందారా మీకు? అన్నెంత పని బట్ట లేకుండా ఖాళీగా తిరుగుతుంటే మాత్రం గిసుంటే గలీజ్ కవితలు రాసి ఆయన ధమాక్ ఖరాబ్ చేస్తారేమో. ఇంత చెడ్డాలమైన కవిత ఎవరు రాసిరు బే? నువ్వా? నువ్వారా? గట్ల గుడ్ల పగించి చూస్తావేం బే? నువ్వు రాసినావా బే? ఎవరు రాసిరా అన్న? నువ్వు రాసినావా అన్న? నా టెన్షన్ లో నేనంటే మధ్యలో మీ కాలంటే. ఓ మై గాడ్, ఈ టైంలో ఫ్రంట్ కాదు బ్యాకే కరెక్ట్. అమ్మయ్యా ఎవరు లేరు. నిన్ను వదల్లా. నాకు ఈ కర్మ ఏంటి? నేను అమ్మాయిగా మారడం ఏంటి? అదృష్టం దరిద్రం పట్టినట్టు పడితే ఇలాగే ఉంటుంది. అసలు నా బాడీ ఏమైందో. ఎవడ్రా నువ్వు? నా నవ్వులో తర్వాత చెప్తాను గాని ఇంతకీ నువ్వెవరు? ఈ ఏరియాలో నేను ఎప్పుడు చూడలేదే. కొట్టానంటే గో పగిలిపోద్ది. పిచ్చి పిచ్చిగా వాక్కు. గట్టిగా అరిచానంటే అందరూ వస్తారా? ఏటి అరుస్తావా? అరు. ఈ కాగ్గడికి ఎలా చెప్పాలి? అరువే. నల్ల పొంకలు అతుక్కున్నాడు. లేటేటి నాకు తెలిసే నువ్వు అరవలేవు. ఎందుకంటే నువ్వు కూడా దొంగవే కదా. నేను దొంగనేట్రా ఎదవా? రే ఇది నా ఇల్లు. ఏటేటి ఇది నీ ఇల్లా? అరు 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 గట్టిగా అరు. ఇది నీ ఇల్లా? అరువే చూస్తాను. అరు ఏంటది? అక్కడ ఏంటో ఉంది. కర్మ కాలితే ఇలానే ఉంటుంది. మింగలేము కొక్కలేము. బాగుంది బాగుంది. రే రే ఏం చేస్తున్నావు? ఓసే ఎరిమావ అలా చూద్దామేంటి? తొందరగా సాపుకో వెళ్ళిపోదాం. నా సర్దేశాను. బాయ్ వస్తాను. మళ్ళేంట్రా? ఒక్కసారి పుచ్చుకు పుచ్చుకి. నీ అబ్బా రే. ఏంట్రా ఏమైంది నీకు అసలు? ఆ కలవరింతలేంటి? ఈ పడుకోవడం ఏంటి? రాత్రి ఎన్నింటికి వచ్చావో అసలు గుర్తుందా? నేనేనా? అసలు ఎక్కడున్నా నేను? అబ్బే నువ్వు కాదు, ధనాదన్ ధోనివి నువ్వు. ధనాదనే, మామూలు ధనాదన్ కాదు. ఏమి ధనాదనో ఏమో. అసలు ఎక్కడున్నాను? ఏం చేస్తున్నాను? అసలు ఇక్కడికి నేను ఎలా వచ్చాను? ఏదో అయింది. సంథింగ్ ఇస్ రాంగ్. నేను అలా ఖచ్చితంగా ఏదో అయ్యి ఉంటుంది. కన్ఫర్మ్. ఒరే అన్నయ్య
ఎలా ఉంది? రాత్రి ఎన్నింటికి వచ్చావురా నువ్వు? అవును, తలుపువారు తీశారా నీకు? మీ అమ్మేనా తీసింది? అసలు ముందు దానికి బుద్ధి లేదురా. దాని 4 అంతే కానీ నీకు బుద్ధి రాదు. ఎదవా, ఎప్పుడు పడితే అప్పుడు రావటం పోవటం. నానా? ఏ నాన్న? నా నాన్నవేనా? ఇప్పుడు కొత్త డౌట్లు క్రియేట్ చేయబాక నాన్న. పనికి మాలినదవా. రాత్రంతా తాగటం, తెల్లారి దిగేదాకా ఈ పిచ్చేషాలు వేయటం. ఇంత తింగర్ నా కూడా కదా ఉంటాడు. నైనా ఆఫీసు టైం అయింది, తొందరగా తగలడు. వెదవని వెదవా. నిన్న అమ్మాయి, ఇవాళ మామూలుగా ఉన్నా లేదు. జరిగింది కళ నిజమా? ఏంటే షో చేయనన్నావంట? అవును. ఎనీ ప్రాబ్లం? నథింగ్. నువ్వు నథింగ్ అన్నావంటే దెర్ ఇస్ సంథింగ్. అవును, నువ్వు మొన్న పవన్ని తిట్టొచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను. నీలో చాలా చేంజ్ వచ్చింది. డూ యూ లవ్ హిమ్? ముందు నువ్వు ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటికి రా. నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావు అని నాకు అర్థమైంది, కానీ మీ ఇద్దరి మధ్య వేవ్ లెంత్ కూడా కలవడం లేదని నాకు అర్థం అవుతుంది. అతని ఫస్ట్ మీట్ నుండి మా ఇద్దరి మధ్య ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్, మన ఫైనల్ గా ఆ గొడవ. కానీ నేనెప్పుడు వాడి గురించే ఎందుకు ఆలోచిస్తున్నానో నాకు అర్థం కావట్లేదు. త్వరలో మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ క్లియర్ అవుతాయి. అయినా ఈ రోజు విడిపోయిన వాళ్ళు రేపు కలవరని ఎవరు చెప్పగలరు? అతన్ని నిన్ను వెతుక్కుంటూ వస్తాడు, నిన్నే ప్రేమిస్తాడు. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అసలు నువ్వు ఏమనుకుంటున్నావా? ఈ ఆఫీస్కి నువ్వే ఎండీ అనుకుంటున్నావా? నేను ఇష్టం వచ్చినట్టు రావటం పోవటం, చల్లేమో స్విచ్ ఆఫ్ చేస్తున్నావు. కనీసం ఆడవాళ్ళని చూసైనా నేర్చుకోవయ్యా, ఎంత సిన్సియర్గా పనిచేస్తున్నారో. అది కాదు సార్, నేను స్టమక్ అప్సెట్ అయితే చెప్పుకోలేక వెళ్ళిపోయాను సార్. ఇలాంటి కాజు ఇంకోసారి వచ్చిందనుకో, నీ ప్లేస్లో ఒక అమ్మాయిని పోస్టింగ్ చేస్తాను. వెళ్ళి పని చూడు. అలాగే. వెళ్ళా. 100 రీజన్లు పెద్ద రైటర్ లాగా. అసలు ఏం జరుగుతుందో ఏమో. అసలు ఎవరికైనా చెప్తామన్నా ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? అసలు ఇది నిజంగా జరిగిందా లేకపోతే నా భ్రమ? భగవంతుడా, నువ్వే నన్ను కాపాడాలి. మళ్ళీ స్టార్ట్ కదా. ఏంటి మీరు ఇక్కడ? బాత్రూమ్ లో కూడా బంచిక్ బొమ్మ. మీకు వేరే ప్లేసే దొరకలేదా? వెళ్ళండి. అందరూ ఇలా దారం కట్టుకుంటారు మరి. వామ్మో, ఇది కల కాదయ్యో, ఇదే నిజమేనయ్యో. నాకేదో మూడిందిరయ్యో. అయ్యో, ఇప్పుడు బయటికి వెళ్ళాలి. ఐడియా, ఇటు నుంచి జంప్. యా. అర్రే రే రే అన్నా, ఏం జీన్స్ ప్యాంట్ అన్నా, షూస్ అన్నా, టీ షర్ట్ అన్నా. అర్రే ఏమున్నావన్నా, ఇవాళ రేపు సినిమాల సీనియర్ హీరో లెక్కున్నావన్నా. నీకు ఎట్లా అర్థమైందా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళను, ఏం చేయను, ఏం అర్థం కావట్లేదే. ఇదేం గెటప్ రా దేవుడా. దివి నుండి భూమికి దిగిన దేవత నీవే, నా కోసం వచ్చిన ప్రణయ దేవత నీవే నీవే చెక్కిన హచ్చు కుక్కలు నా వెంట పడుతున్నారు. పక్క నిన్నొదలా ఫిక్స్.
ఇంక టెన్షన్ పడుతుంది, మిమ్మల్ని నేను డ్రాప్ చేస్తాను. ఓకే, ఇక్కడే ఆపండి. థ్యాంక్స్ అండి, కరెక్ట్ టైంకి వచ్చి నాకు హెల్ప్ చేశారు. ఇట్స్ ఓకే. ఇంతకీ మీరు? పవిత్ర. మీ పేరు? నా పేరు, మై నేమ్ ఇస్ మోహిని. ఇదే నా కార్డ్. ఓ, మీకే హెల్ప్ కావాలన్నా నాకు ఫోన్ చేయండి. బాయ్ బాయ్. నేనెవరో తెలిస్తే గుండాకి చేస్తుంది పాపం. ఇప్పుడు నేనేం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? అసలు నా దారిటు. నిన్న కలలా అనిపించింది, ఈ రోజుతో నిజమని తేలిపోయింది. అసలు నేను ఇంటికి ఎలా వెళ్ళాలి? అందరికి నా మొహం ఎలా చూపించాలి? ఇలా 2 రూపాయలతో బతకడం కంటే చావటం మేలు. చేస్తాను. భగవంతుడా, ఇలాంటి కష్టం మగవాడికి కూడా రాకూడదు. బ్రతకలేనంత బాధ నీకేమొచ్చిందమ్మా? అమ్మా అని అనద్దు స్వామి. నేను అమ్మాయిని కాదు, అబ్బాయిని. నా ఈ పరిస్థితికి చావు తప్ప వేరే దారి లేదు. అబ్బాయివా? మగాడివే? నా పరిస్థితికి మీకు కూడా నవ్వొస్తుందా స్వామి? నాకొచ్చే కోపానికి మిమ్మల్ని అందరినీ. తొందరపడకు నాయనా. ఈ తొందరపాటు వల్లే, ఈ నోటి దూల వల్లే నీకు ఈ పరిస్థితి సంభవించింది నాయనా. ఏంటి స్వామి మీరనేది? ఈ సృష్టికి మూలమైన స్త్రీజాతిని నీ అజ్ఞానంతో దూషించావు. అదే ఈ శాపానికి కారణం. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి స్వామి. నువ్వు ఆడవాళ్ళను నోటికొచ్చినట్టు తిట్టడం వల్లనే నీకు ఈ శాపం కలిగింది. అంటే లైఫ్ లాంగ్ ఇలాగేనా స్వామి? ఖచ్చితంగా చెప్పలేదు, కానీ దీనికి ఒక పరిష్కారం మాత్రం ఉంది. ఈ పరిష్కారం వల్ల నీ శాప విమోచన కలగవచ్చు, కలగకపోవచ్చు. అది లోకమాత నిర్ణయం. ఏంటి స్వామి అది? ఆడువారికి సంబంధించి నీవు 3 సందర్భాల్లో 3 సత్కార్యాలు చేయవలసి ఉంటుంది. ఏంటి స్వామి ఆ 3 సందర్భాలు, సత్కార్యాలు? అవేవో నాకు కూడా తెలియవు. అవి నిన్నే వెతుక్కుంటూ వస్తాయి. అప్పుడు నువ్వు సరిగ్గా స్పందిస్తే చాలు. కానీ ఒక్క విషయం, ఇది దేవరహస్యం, ఎవ్వరికీ చెప్పకూడదు. వెళ్ళిరా నాయనా. శుభం భూయాత్. జగన్మాత, ఏమిటమ్మా నీ లీలలు? అన్నయ్య, నువ్వా? రా. ఏంట్రా నువ్వు? ఏంటి టైం? నీకోసం ఇప్పటిదాకా అమ్మ నన్ను చూసి పడుకున్నారు. ఫోన్ ఉంది కదా, ఒక ఫోన్ చేయొచ్చు కదా. నీ ఫోన్ చూస్తేనేమో స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నేను ఆల్రెడీ లేచే ఉన్నాను రా. చూసాడే, అయిపోయాను. అసలేంట్రా నీ పద్ధతి? ఏ టైంలో పడితే ఆ టైంలో వస్తున్నావు. కొంపనుకున్నావు, సత్రం అనుకున్నావు. ఆఫీస్లో పని అవద్దా? అయినా చెప్పడం మర్చిపోయాను, రేపటి నుంచి ఆఫీస్ టైమింగ్స్ మారినాయి. ఇక రోజు మిడ్నైటే వస్తాను. ఆ సెకండ్కి ఉంది కదా, అది తీసుకెళ్తాను. రేపటి నుంచి నా గురించి వెయిట్ చేసే అవసరం లేదు. మీరు హ్యాపీగా తినేసి పడుకోండి. అది కాదురా, పడుకోబా. ఏ పిచ్చినా కొడుకులాగా ఉన్నాడే. ఏంటన్నా వీడు? పడుకో. ఫట్లాడించేస్తాను, చంపేస్తాను. వినలేదుగా వీడు. హలో. హలో పవన్, ఎక్కడున్నావా? సార్, కంగ్రాచులేషన్స్ అయ్యా. దేనికి సార్? నీ ఉద్యోగం పోయినట్టే. సార్ నేను చెప్పేది వినండి సార్. చెప్పు. నిన్నంతా హాస్పిటల్లో ఉన్నాను సార్. హాస్పిటలా? దేనికి? అపెండిసైటిస్ ఆపరేషన్ అయింది సార్. 1 మంత్ బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు సార్. 1 మంత్ నువ్వు బెడ్ రెస్ట్ తీసుకుంటే ఇక్కడ ఫైల్స్, కంప్యూటర్ ప్రోగ్రామ్ ఎవరు చూస్తారయ్యా? ఎవరికి తెలుసు? సార్, నా బదులు నా చెల్లెలు వచ్చి చూసుకుంటుంది సార్. నీ చెల్లెలా? మీ చెల్లెలు తెలుసా ఇవన్నీ? తనకి ప్రోగ్రామ్ అంతా నేను క్లియర్గా చెప్తాను సార్. తను అన్నీ చూసుకోగలదండి. మీకేం ఇబ్బంది లేదు. అయితే రేపటి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు వస్తుంది సార్ మా చెల్లెలు. బాగుంటుంది సార్. అలాగే. అది సరే, మీ చెల్లెలు పేరేంటి? మా చెల్లి పేరు మోహిని. అబ్బా, భలే పేరయ్యా. అయితే ఓ పని చేయి. సార్, 1 మంత్ ఏంటి, 3 మంత్స్ రెస్ట్ తీసుకో. అలాగే సార్. బతికిపోయాం. వాట్ నెక్స్ట్? Naughty girl, she's a nasty girl, looking like a poppy doll, walking style and sexy smile, Mohini. She is like a sweet honey. You are my Ragini, मेरी दिल की चांदनी, look के stay एक चालनी,
వెల్కమ్ మై ప్లెజర్. ఫర్ యూ. థ్యాంక్ యూ. ప్లీజ్. దొంగలు కరుస్తూ చూస్తారంటే పని చేయండి. ఆడద కనపడితే చాలు ప్రతి కొత్తగా ఇంత పాత గ్రోత పని చూసుకోండమ్మా. యు ఆర్ కమింగ్ ఫస్ట్ టైం. ప్లీజ్ రండి, ఇక్కడ కూర్చోండి. సార్ అది మీ సీట్. ఇది నా సీట్ కాదు. సరే సరే, అక్కడ కూర్చుందాం. ఓకే. చెప్పండి, ఏం తీసుకుంటారు? బీర్, రమ్, విస్కీ? నో సార్. నువ్వు ఆడపిల్లవు కదా. ఎనీ కూల్ డ్రింక్ ఆర్ జ్యూస్? నో. నో. అవును, మీ అన్నయ్య ఏంటి అంత చండాలంగా ఉంటాడు? చిత్త కార్తిక్ కుక్క. నువ్వు చూస్తే చాలా అందంగా ఉన్నావు. ఇంకో విషయం తెలుసా నీకు? నువ్వు వాడి చెల్లెలంటే నాకే నమ్ముద్ది కావట్లేదు. థ్యాంక్ యూ సార్. నా క్యాబిన్ ఏది చూపిస్తే నేను. ఓ, మాటల్లో పడి మర్చిపోయాను. రండి. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇదే నీ సీటు, నీ ఛాంబర్. హ్యాపీగా రిలాక్స్ అవ్వు, బాగా పనిచేయండి. షూర్ సార్. అచ్చుడాగలాగా నేను ఎప్పుడు నీ పక్కనే ఉంటాను. కూర్చో బంగారు. ఓకే, థ్యాంక్ యూ. కూర్చోమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే. హాయ్. హాయ్. మీరు ఇక్కడ ఎవరు? మీరు పవన్ సిస్టర్ని. పవన్. ఓ, ఐ యామ్ కళ్యాణ్. నైస్ Hi, మీటింగ్ యు. nice to meet వర్కింగ్ you. ఇన్ ద సేమ్ ఆఫీస్. యాక్చువల్లీ నువ్వేమో ఇక్కడ ఆడుకున్నా చూడు అక్కడ, వాడేమో దాంతో ఏంట్రా నీ గోల? అబ్బా చూడు అక్కడ మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. ఆడుకున్నాడు. ఆఫీసులో పని చేయకుండా దానికి పులిహోర కలుపుతున్నాడు. అదే మరి నేను చెప్పేద్దా. వాడి సంగతి నేను చూస్తా. నా సంగతి ఎప్పుడు చూస్తావేమో. నువ్వు పద. నేనే మీ అన్నయ్యకి జాబ్ ఇచ్చాను తెలుసా. నేను ఇలాంటివన్నీ చేస్తూ. మేమిద్దరం ఉన్నాం, దాని చూసుడు కాదు సార్. మన పవన్ సిస్టర్ అండి సార్. చాలా బ్యూటిఫుల్ గా ఉంది, అందుకే ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నా. బ్యూటిఫుల్ గా ఉందా? అద్భుతంగా ఉంది సార్, కత్తిలాగా ఉంది. పవన్ ఏముంది? సిస్టర్, పవన్ సిస్టర్. నీకు కూడా సిస్టరే? అవును. మరి మీకు? మన రిలేషన్ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం నాన్న. నువ్వు పని చూసుకో. మరి నా 100 నువ్వు తీసుకో. నువ్వు రా. పెద్ద ఇచ్చినట్టే గొప్ప. అమ్మో, ఒక్క రోజుకే ఇలా ఉంది, ఇక రోజు వెళ్ళారా దేవుడా. ఇక్కడొక్కడు కాదు, అన్నీ చెత్త కొత్త కుక్కలే ఉన్నాయి. ఈ పిచ్చినాయుళ్ళంతా నన్ను లేడీ అనుకుంటున్నారు. ఇంకా నయ్యం, అసలు విషయం తెలిస్తే గుంటకి చస్తారు. ఇదంతా ఓకే, ఆఫీస్ అయ్యాక ఎక్కడికి వెళ్ళాలి? హలో. హలో, పవిత్రనా? అవును, నేను మోహినిని. మోహిని. యు రిమెంబర్ మీ? అదే ఆ రోజు నన్ను డ్రాప్ చేశారు కదా. ఏం లేదు, చిన్న హెల్ప్. నాకు మీ హాస్టల్లో అకామిడేషన్ కావాలి, ఏమైనా దొరుకుతుందా? దొరుకుతుంది. థ్యాంక్ యూ పవిత్ర. ఎప్పుడొస్తారు? నేను ఈరోజు ఆఫీస్ అవగానే వస్తాను, బట్ నాకు సింగిల్ రూమ్ కావాలి. సింగిల్ రూమ్? యా, సింగిల్ రూమ్. ఓకే, బాయ్ పవిత్ర. థ్యాంక్ యూ. నేహా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్. ఇక్కడ నుంచి రాత్రులు మనం ఇక్కడే. నువ్వు? నా పేరు మోహిని, పవిత్రని కలవాలని. హాయ్ పవిత్ర. మోహిని అని చెప్పాను కదా మేడం. ఓ, నువ్వా మోహిని? ఓకే ఓకే. అవునమ్మా, సింగిల్ రూమ్ అడగవెందుకు? ఆడపిల్లవి, సింగిల్ గా ఉండడం కష్టం కదా, అందరితో కలిసి ఉండొచ్చు కదమ్మా. పైగా రెంట్ కూడా ఎక్కువ. 12 తర్వాత నా విశ్వరూపం చూస్తే గుంటలన్నీ గుండాకి చస్తాయి. ఏంటమ్మా సనుకుతున్నావు? ఏం లేదు మేడం. ఇంతకీ జాబ్ ఏంటో? జంప్ అండ్ పంప్ అని జపాన్ సాఫ్ట్వేర్ కంపెనీ. టైమింగ్స్ అన్ని తేడాగా ఉంటాయి, రోజు లేట్ నైట్స్ అవుతూ ఉంటుంది. సో అందుకు. ఏంటోనమ్మా, నీ కంప్యూటర్ భాష నాకేం అర్థం కావట్లేదు. నీకెలా తోస్తే అలా చెయ్యి. అమ్మ పవిత్ర, రూమ్ కి తీసుకెళ్ళమ్మా. ఓకే మేడం. ముందు మీకే అర్థం అవుతుంది. కమ్ వెళ్ళమ్మా. ఏంటో ఈ కాలం అమ్మాయిలు. ఏంటి, ఏమైనా దొరికిందా? దొరికింది, నీకు కూడా రాస్తా. రా మోహిని, మా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్. 1 minute. షీస్ మోహిని. హాయ్. మన హాస్టల్ కి కొత్తగా వచ్చింది. ఓహో,
మోహిని, షీస్ రాధా. హాయ్ హాయ్. లీలా. హలో. హాయ్. షీలా. హాయ్. అండ్ షైనీ. అబ్బా ఏముందిరా జాంపండులాగా ఎంతమంది పిచ్చోళ్ళైపోయారు. రే 1 మినిట్ లైన్ లో ఉండమన్నాను కదా. ఫోన్ లో మాట్లాడేది కృష్ణుడు. వాడక్కడ నిద్రపోడు, దీన్నిక్కడ నిద్రపోనివ్వడు. ఆ అమ్మాయి ఏంటి అలా నోట్లో అరటిపండు పెట్టుకుని పడుకుంది? అదంతే, నోట్లో ఏం లేకపోతే దానికి అస్సలు నిద్ర పట్టదు. అమ్మో, ఈ పాపతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వామ్మో, వీళ్ళేంటి ఇలా ఉన్నారు? ఇదే నీ రూమ్. కూర్చో. మోహిని, ఇప్పుడు రెస్ట్ తీసుకో. డిన్నర్కి వెళ్ళేటప్పుడు చెప్తా. ఓకే ఓకే, బాయ్. బాయ్. నువ్వు కూర్చోమ్మా. ఎలాగా నవ్వుతుంది, క్లోజ్గా మూవ్ అవుతుంది. దగ్గరికి వెళ్తే బా ఎలాగైనా సరే దీని టేస్ట్ చూడాలి. బట్ ఎలాగా అది కరెక్ట్. ఏం చేస్తుంది ఇది? అమ్మాయి సమయానికి ఇడు కూడా లేడు. క్యా హై? ఏం లేదు, కూర్చునే. సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో జరుగుతుంది. ఇది అమ్మాయా అబ్బాయా? ఏడ్సవులే, ఇక్కడ నాకే క్లారిటీ లేదు. ఇంకా నీకేం అర్థం అవుతుందిరా? చూస్తే పోలా. అంత రెస్పెక్ట్ అక్కర్లేదు నాన్న. లేకు పైకి లేకు. మీకు అలా అర్థమైందా? మోహిని, హాయ్. హాయ్. కమ్ జాయిన్ విత్ మీ. ఓకే సార్. మై డియర్ స్టాఫ్. కూర్చోండి. మై డియర్ స్టాఫ్. వచ్చాడు. ఈ అకేషన్ ఏంటంటే మన కంపెనీకి ఎవరూ ఊహించని విధంగా 30% షేర్లు పెరిగాయి. అబ్బా కొట్టండి, చూస్తారే. ఇదంతా మీ యొక్క కృషి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఒక గ్రాండ్ పార్టీ అరేంజ్ చేశాం. ఆ పార్టీలో మీరు తాగండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఎవరితోటైనా మాట్లాడచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ప్రజెంట్ మాత్రం పని చేయండి. ఏం పని? రంగీలా, నువ్వు నా పక్కనుంటే సెంటిమెంట్ అని ఎవరో చెప్తే ఎంతకాలం నిన్ను భరించాను. ఆ సెంటిమెంట్ పక్కన పెడితే వెళ్ళి పని చేయి. అందరూ పని చేయండి. ఓకే బాయ్. పదమ్మా, నువ్వు రావయ్యా. తమరు తీసుకెళ్ళండి. చెప్తుంటే అర్థం కావట్లేదా? నువ్వు ఇప్పుడు రావాల్సిందే. నేను రావట్లేదు. జస్ట్ అలా వెళ్ళొద్దాం. నేను రానంటే రాను. నేనంటే ఇష్టం లేదా? నువ్వంటే ఇష్టమే, బట్ వార్డెన్ చూస్తే తిడతారా? అర్థం చేసుకో. నువ్వు రావాల్సిందే. నేను రానంటే రాను. నేను ఆల్రెడీ హాస్టల్ కింద వెయిట్ చేస్తున్నా. ఏంటి? హాస్టల్ కింద? అవును. ఉండ్రా, వస్తున్నాను. ఒక్క నిమిషం. ఏంటిది ఈ టైంలో? ఏంటి లేటు? హాయ్. త్వరగా వచ్చేయ్. రా. ఎవరు చూడలేదు కదా? కమ్ ఫాస్ట్. ఉండు, నేనే వస్తున్నాను. అమ్మని, ఇదా సంగతి. చెప్తా. ఏంటి ఈ టైంలో? ముందు బండి ఎక్కు, తర్వాత చెప్తాను. లేదు. ఎక్కు. సరే పద. త్వరగా. అన్నిటికీ నీకు తొందర. కమాన్ రాదా, డోంట్ ఫియర్. అన్నా వచ్చారన్నా. మరి ఓ సాంబా, ఇదిగో నా ఎంజాయ్. ఏం లేదు, ఈ ఏరియాలో నేను బిజినెస్ చేయాలంటే అన్న హెల్ప్ కావాలి. ఉంటానా? అరవకు. ఏం బొమ్మ ఇది? అన్నా నేల టికెట్ కొంటే బాల్కన్లో కూర్చోబెట్టమంటే ఇదే. నువ్వు కాజా కావాలనుకున్నావు, రసగుల్లా దొరికింది. బ్లాక్ అండ్ వైట్ కొంటే కలర్ టీవీ ఫ్రీ అన్నా. అంతే అంటవా? అవునరా? భారంగా మోస్తున్నా నా చీర మీదొట్టు. మీ చొక్కాలు చిరక్కపోతే నా చీర చించుకుని వెళ్తాను. నేనేటో చూపిస్తాను. ఏం చూస్తున్నావురా? అన్నా కొడితే కొట్టింది కానీ పట్టుకుంటే పలే మెత్తగుందన్నా. అవునా, ఇద్దరం కలిసి వెళ్దామన్నా. చలో.
సూపర్ అన్నా. అలాగే పట్టుకున్నా. గట్టిగా పట్టుకున్నా. అమ్మో. ఎల్లట్రా దాని సంగతి చూడండి రా. ఏందే నువ్వు మామూలునే కొడతావా? ఇవాళ నీ సంగతి చెప్తా. ఏయ్! ముందు పట్టుకోవాలి చూసుకుంటా. నరికి పారేస్తాను. రాధా లే లే. ఇంకేం భయం లేదు, భయపడకు. పద. ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు బుద్ధుందా నీకు? చదువుకున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, ఇదేనా నీ తెలివి? కొంచెం కూడా ఆలోచన లేదా? ఎవడో 4 రోజులు వెంట తిరిగి 4 గిఫ్ట్ చెట్లు పెట్టి ఫోన్లో గంటలు గంటలు సొల్లు మాట్లాడితే వాడిని నమ్మి వాడి వెనక గొర్రెలా వెళ్ళిపోవడమేనా? సమయానికి నేను రాబట్టి సరిపోయింది, లేకపోతే నీ బతికేమైపోయేది. ఉద్యోగం చేస్తూ 4 రూపాయలు సంపాదిస్తూ బయట ప్రపంచాన్ని చూసి మగవాడితో సమానంగా పోటీ పడుతున్నానని పొగరా? పడండి, పోటీ పడండి, తప్పులేదు. కానీ మీరు ఆడవాళ్ళని విషయం మర్చిపోకండి. అణిగి మణిగి ఉండమని నేను చెప్పడం లేదు, కానీ అనుకువగా ఉండమంటున్నాను. అదే మీ ఆడవాళ్ళకి అందం, మీ ఆడజన్మకు అర్థం. వింటే విను, లేదంటే నీ కర్మ. ఒకటి మోహిని జ్యూస్. థ్యాంక్ యూ. పివో. దొరికాడు నా రాజా. అయిపోయాడు నా రాజా. మోహిని, ఈ అందమంతా నాకే సొంతం. నువ్వు చేసావు, నేను చూసా. నా మాట విను మోహిని, బంగారం. నీ జుట్టేంటి ఇలా ఉంది, క్రాఫ్ లాగా? ఆహా, ఏం సుఖాన్ని ఇచ్చావు మోహిని. నువ్వు నావేంటి ఇక్కడ? నేను ఇక్కడ. మీ చెల్లేది? చెల్లె? నా చెల్లెందుకు? మీ చెల్లి కాదులే, నువ్వేది కూడా. ఎక్కడి నుంచి ఎలా అంతా చేసేసాను. రంగిలా
ఏంటిది కడుపంతా తిప్పేస్తుంది. ఇప్పటికి 3 సార్లు వెళ్ళానే. తల కూడా పట్టేస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. ఇంకా ఎలా ఉంది? తల పట్టేసినట్టుంది డాక్టర్. బాగుంది. ఇంకా ఎలా ఉంది? అది వామిటింగ్ సెన్సేషన్ ఉంది డాక్టర్. ఇది మరీ బాగుంది. ఇంకా కడుపులో తిప్పేస్తున్నట్టు ఉంది డాక్టర్. చాలా బాగుంది. ఓకే. ఈ రిపోర్ట్ ఆయిందేనా? ఆయిందే సార్. నువ్వు వెళ్ళు. ఏమిటో ఈ డాక్టర్ అపార్థానికి అర్థం కావటం లేదు. నాకు ఏం అర్థం కావట్లేదు డాక్టర్. చెప్పండి డాక్టర్. బాగుంది. ఏం బాగుంది డాక్టర్? చెప్తానుగా, చిన్న టెస్ట్ చేయాలి, పద. అలాగే. అబ్బా, వాట్ ఏ సర్ప్రైజ్. మొత్తానికి భలేగా ఉందయ్యా కేసు. ఏం భలేగా ఉంది డాక్టర్? టెన్షన్ తో చచ్చిపోతున్నాను. కంగ్రాచులేషన్స్, యు ఆర్ ప్రెగ్నెంట్. ఏం మాట్లాడుతున్నావు డాక్టర్? రిపోర్ట్ లో ఉన్నదే మాట్లాడుతున్నానయ్యా. కన్ఫర్మ్ గా యు ఆర్ ప్రెగ్నెంట్. డాక్టర్, ఎలాగైనా నాకు అబార్షన్ చేసింది డాక్టర్. నా దారి లేదు, నోవే. మీరే అలా అంటే ఎలా డాక్టర్? ప్లీజ్ డాక్టర్, ఎలాగైనా నాకు అబార్షన్ చేసింది డాక్టర్. ప్లీజ్ డాక్టర్. అమెరికాలో నీలాగే వాడు కృత్రిమ గర్భం దాల్చాడు. వాడు ఉన్నాడా, పోయాడా, కన్నాడా కనుక్కురా. అప్పుడు నీకు ట్రీట్మెంట్ చేస్తా. బాగుందా? ఏం బాలేదు. డాక్టర్, పోనీ ఓ పని చేయండి డాక్టర్. ఏమిటిది? మధ్యాహ్నం మా చెల్లెలు వస్తుంది, దానికి అబార్షన్ చేసింది డాక్టర్. మీ ఫ్యామిలీ అంతా ఇదే టైపా? ఆడా మొగ తేడా లేదా? అందరికీ అబార్షన్ చేయాలా? అవన్నీ చెప్పే టైం లేదు డాక్టర్. మా చెల్లికి ఎలాగైనా అబార్షన్ చేసింది, అంతే. చేస్తాను, పంపించు. డాక్టర్, మళ్ళీ ఎవరికి నాయనా? అడగగానే మా చెల్లికి అబార్షన్ చేస్తా అన్నారు. చాలా థ్యాంక్స్ డాక్టర్. అబార్షన్ ఆవిడికి చేస్తానంటే నువ్వెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు? అబార్షన్ నాకు చేసినా మా చెల్లికి చేసినా రెండు ఒకటే డాక్టర్. మేమంతా ఒకటే ఫ్యామిలీ. బాగుంది. హాస్పిటల్ బోర్డు పెరికేయండి. అరే చెప్ అప్పండ్రా. అరే ఆజ్కల్ యూత్ అంటే ఎట్టుండాలరా? ఇవాళ రేపు యూత్ ఫుల్ పవర్ఫుల్ ఉన్నారన్నా కదా. మరి పవర్ అంటే ఏంట్రా? పవర్ అంటే ఇంకెవరన్నా మన పవర్ స్టార్. గట్లరా? అయితే మరి ఎవరి డబ్బులు వాళ్ళు కొట్టుకోండిరా బాయ్. అది ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఏంబే కిటికీలోకి వెళ్ళి తొంగి ఏం చూస్తున్నావురా? అన్నా అది నాకు డౌట్. అదే పెళ్లి చూపులకు వచ్చావు కనుక బతికిపోయావు, లేకపోతే నేను తుండులు చేసేవాడిని. సాలే. నమస్తే సార్. నమస్తే. మీరు? నా పేరు జీజా అంటారు, అంటే జిందాబాద్ జనార్దన్. కొందరు నన్ను ముద్దుగా జీజా అని పిలుస్తారు. ఎందుకు వచ్చాననే మీ అనుమానం? చెప్తా. మీ అమ్మాయి పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి వచ్చాను. ఆ వీరు మా మిస్సెస్ సంధ్య. నమస్తే ఆంటీ. నువ్వు వెళ్ళి లెమన్ టీ తీసుకురా. మీరు కూర్చోండి వీడేంటి ఇక్కడికి వచ్చాడు? ఏం పెంట పెడతాడో ఏమో. అబ్బాయి గారు ఏం చేస్తూ ఉంటారు? ఏం చేస్తాం, మార్కెట్ లో మార్నింగ్ క్యాష్ ఇస్తాం, ఈవినింగ్ కలెక్ట్ చేస్తాం. ఏ మాత్రం తేడా వచ్చినా సెటిల్మెంట్ చేస్తాం. ఏం మాట్లాడుతున్నాడు ఈ కాట్రియా? రీసెంట్ గా లవ్ మ్యారేజ్ చేయటం కూడా షురూ చేసినాం. మీరు చెప్పేది ఎవరి గురించి? నా గురించే. నేను అడిగేది మీ గురించి కాదండి, మీ అబ్బాయి గురించి. అబ్బాయి? పెళ్లి కొడుకు నేనే.
ఆఫ్రికా నుంచి పారిపోయినాడు చింపాంజీ లాగా నువ్వు నా పక్క నుంచుంటే నాకు బాబాయ్ లాగా ఉంటావు. నీకు ఇదేం పోయే కాలం రా. లేవరా లే. నువ్వు ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నావంటే చంపేస్తాను. పోరా బయటికి. చూడండి ఆంటీ, అంకుల్ బూతులు మాట్లాడుతున్నాడు. మీరే చెప్పండి ఆంటీ. ఆంటీనా? ఎవ్వట్రా నీ కాంటీ? ఈ పెద్దలు మారరా? బయటికి రారా? వాడు చూస్తే గెస్ట్ హౌస్ లో సింగిల్, వీడు చూస్తే ఏకంగా పెళ్లి చూపులుగా వచ్చాడు. అరే అన్నొచ్చిన వెళ్ళి ఉండు డాన్స్ చేయండి. అరే లోపల జరిగింది ఒకటైతే అరే చెప్పిన అర్థం చేసుకోరేమ్రా మీరు. అరే పో అన్న, సూపులకెళ్ళి చెమటలు పట్టేలా శోభనం చేసి వచ్చిండు. అన్న మొహమాట పడుతుడు. కొడకా మీరు మంచి మాట చెప్పుతా 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 కొట్టాలి. ఇంకా కొడతా అరే అయ్యో బాబా. వాడు నన్ను లోపల ధరు వాయిస్తే కొడుకులు బయట డప్పులు కొడుతున్నారు. వీళ్ళిద్దరు నేను నిజంగానే అమ్మాయిని కమిట్ అయిపోతే నా పరిస్థితి ఏంటి? ఇలా అయితే కష్టమే. దీనికి ఏదో ఒక చెక్ పెట్టాల్సిందే. పెడతా, పెట్టి తేల్చేస్తా. ఏంటిది మాట్లాడకుండా వెళ్తుంది? నాకు తెలిసి ఆ 30 years గడికి ఏదో మూడింది. ఖచ్చితంగా ఇది తేడానే. ఈ జిప్పేది పడి సావదు. సాయంత్రం దీనికి కొబ్బరి నూనె పెట్టాలి. పెద్ద ప్యాంట్లు కొనమంటే కొంటది ఇది. దరిద్రం దరిద్రం. ఏంటి నువ్వు చేసింది? నేనేం చేశాను? బాత్రూమ్కి వెళ్ళాను, జిప్పు పట్టకపోతే పెట్టుకుంటున్నాను. పార్టీలో చేసింది నేనేం చేశాను? నువ్వు చేసావు. నేనేం చేయలేదమ్మా. నువ్వు చేసావు. లేదు. నువ్వు చేసావు. లేదు లేదు లేదు. నువ్వు చేసావు, నేను చూశాను. ఏం చూసారో బుడబొక్కలాయాల. నువ్వు చేసావు, నేను చూసా. నీకు దండం పెడతా. స్టాఫ్ అందరూ నన్నే చూస్తున్నారా? నువ్వు చేసావు చెప్తూ కానీ 100 రూపాయలు తీసుకుని మార్కెట్లో ఒక నవరత్న ఆయిల్ బాటిల్ వచ్చిందంటే సీల్డ్ది, అది కొనుక్కో. వెళ్ళు. అయినా సరే నువ్వు చేసావు, నేను చూసా. చేశాడు. పని చూడండి. ఇప్పుడు ఏమంటావు? నన్ను పెళ్లి చేసుకో. పెళ్ళా? 30 ఏళ్ళ క్రితమే దాంతో పెళ్ళయింది. ఆ తాట వస్తేనే నా భార్య నా తాట తీసేస్తుంది. దాని డబ్బులతోటి ఆఫీస్ మెయింటైన్ చేస్తాను. మరి దాని సంగతి? అదేదో జరిగిపోయింది. ప్లీజ్ వదిలేసి ఇంకో మాట చెప్పు. నేను సూసైడ్ చేసుకుంటాను. నీ పేరు రాసి మరీ చేస్తాను. సరే ఓ పని చేయి. TV9, TV5, NTV కూడా చెప్పేసాయి. నన్ను నాశనం చేయటా కదా నువ్వు ఆఫీస్లో జాయిన్ అయింది. ఇక వేరే థాట్ లేదా? నో. ఇదే ఫైనలా? ఎస్. నాకు 10 రోజులు టైం ఇవ్వే. ఆ బోట్లో ఉన్నదాన్ని చంపేసి నేను పెళ్లి చేసుకుంటాను. ఎలా? దానికి బిర్యానీ అంటే ఏది తిన్నట్టు తింటది ఆపగా. దాంట్లో పాయిజన్ కలిపి చంపేస్తాను. ఓకేనా? ఓకే నాటి. బాయ్. అమ్మదానమ్మ బత్తాయో, ఇక్కడ కొట్టావు కదా వీక్నెస్ మీద. దానికి బిర్యానీ పెట్టి చంపేస్తా. బిర్యానీలో సైనిడ్ కలిపి చంపుతాడంటక్క. ఆ మోహిని మాయల పడి దేవత లాంటి మీకు అన్యాయం చేస్తుంటే చూసి తట్టుకోలేకపోతున్నానక్క. జాగ్రత్త అక్క. ఆయన వస్తున్నట్టున్నాడక్క. నువ్వు పోతమ్మి, గాని సంగతి నేను చూసుకుంటా. ఓకే అక్క, జాగ్రత్త అక్క. సక్కు నీకోసం బిర్యానీ తెచ్చా మెక్కు. ఉండు, నేనే పెడతాను. చూడగానే తినాలనిపిస్తుంది. తిన్నామా? అయ్యి బాబు, ఏంటిది ఇంత త్వరగా వర్కౌట్ అయిపోయింది? నా చేతులతో నేనే తినిపిస్తాను. పతియే ప్రత్యక్ష దైవం కదండి. ముందు నేను, తర్వాతే మీరు. సక్కు, నేను డైటింగ్ కదా. డైటింగ్ దేంతోనన్నట్టు డేటింగ్. సోకులు
చంపేస్తాను రా ఎలుకబంటు ఆటం వీడును. మా ఇంటికి వచ్చావు కదా, వచ్చా. మా నాన్న చెప్పుతో కొట్టాడు కదా, కొట్టాడు. మొహం మీద కూడా ఉమ్మాడు కదా. తుడుచుకున్నాను. ఏ ఏ ఏ ఏ అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏ అంటే నాది నాకు పని చేస్తుందో లేదో అని తెలుసుకోవాలని ఆశ. ఏంటది? నా మనస్సు. నా ఏజ్కి నీ గేజ్కి సరిపోదని మా పెద్దవాళ్ళు మన ప్రేమను రిజెక్ట్ చేశారు. ఈ పెద్దవాళ్ళు ఎప్పుడూ ఇంతేనా? కానీ నీ మోటు మనసుతో నా లేత హృదయాన్ని దోచుకున్నా. ఇక చాలు, నేను భరించలేను. రేపటితో దీనికి ఫుల్ స్టాప్ పెడతాను. నేను డిసైడ్ అయ్యాను. ఏమంటున్నావు? నన్ను నీకు అర్పించుకుందామని డిసైడ్ అయిపోయాను. రేపే మన ఫస్ట్ నైట్, తర్వాతే మన పెళ్లి. రూమ్ నెంబర్ 405, సుఖ్ నివాస్ లాడ్జ్, సాటర్డే 6 o'clock. ఓకే, బాయ్. ఏయ్, ఏంటి? నాకు అడ్రస్ తెలియదు. తెలుసుకుని రా. తెలుసుకునిరా, తెలుసుకుంటా. అది నా గుండెరా. గోసిపాత ఏం కాదు, అది అసలు అమ్మాయి కాదన్నా, అబ్బాయి. అది నా ప్రాణం. గీతాంజలి సినిమా ఎంత పని చేసిందిరా? అది అందాల రాక్షసి కదరా, అదంతేరా. మన ఓడికి బిస్కెట్టే. ఆ ఎండి గాడి దరిద్రం వదిలిపోయింది. రేపటితో ఆ జిజ్జగాడి దోలు తీరిపోతుంది. నాకు విముక్తి ఎప్పుడో. ఏమైంది? ఇంటి గర్భిణి గుద్దేసి వెళ్ళిపోతున్నాడమ్మా. ఏంటయ్యా అలా చేస్తున్నారు? మీరు మనుషులా, రోబోలా? ఒక ఆడదాని ప్రసవ వేదన నిత్యానంద బోధనలా వింటూ నిలబడి చూస్తున్నారు. నువ్వేం కంగారు పడుకో, భయపడుకు, నేనున్నాను. ఏం కాదమ్మా, నీకేం కాదు. త్వరగా ఆటోకి హాస్పిటల్కి వెళ్ళాలి. చెప్పండి అర్థం కదా? త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలి. చాలా. పవిత్ర ఎక్కడున్నా? నువ్వేం కంగారు పడుకోమా, హాస్పిటల్ దగ్గరికి వచ్చేసి. ఏమైంది? వైషు త్వరగా చూడు. ఓకే, నేను చూస్తాను. హాస్పిటల్కి వెళ్ళిపోదావా? అంత టైం లేదు, డెలివరీ ఇక్కడే చేయాలి. ఇక్కడ లేదంటే తన లైఫ్ కే రిస్క్. నీకు ఇంకేం భయం లేదు, డాక్టర్ వచ్చింది కదా. నువ్వేం కవర్ చెప్తుంది. సరే సరే. అలా నుంచున్నావేంటి? వచ్చి కొంచెం హెల్ప్ చేయి. అది హెల్ప్ చేయి, త్వరగా రా. నిన్నే మోహిని, నేను రాలేను పవిత్ర. మోహిని, మా మాట విని త్వరగా రా. మోహిని, భగవంతుడా ఎలాగైనా కాపాడు. ప్లీజ్ మోహిని. ఓకే మోహిని, తొందరగా రా. మోహిని, ఏంటి అమ్మ చూస్తున్నావు?
కొంచెం కాళ్ళు పట్టుకో మోహిని. మోహిని పట్టుకో. తొందరగా మోహిని, జాగ్రత్త. పవిత్ర ఖుషి, ఏం కాదు, ఏం కాదు, రిలాక్స్, ఏం కాదు. అమ్మతనంలో ఇంత గొప్పతనం ఉందా? ఇంత బాధని ఆనందంగా భరిస్తూ ఒకరికి జన్మనిచ్చే స్త్రీ జాతి గురించా నేను తప్పుగా వాగాను. చిచి, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించండి అమ్మా. 2 భేష్. బం చిక్కి బం బం చిత్తడి చిత్తడి చేసేస్తా. చిక్కిన ఛాన్సును వదలను నేను, చిరుతై నీపై దూకేస్తా. 2020 ఆడేస్తా. 405. డోర్ తీసే ఉంది, లోపలికి రావచ్చు. వావ్, ఇది నాకంటే చాలా ఫాస్ట్ గా ఉంది. యా! ఏంటి లైట్ ఆఫ్ చేసావు? లైట్ ఉంటే నాకు చచ్చేంత సిగ్గు బాబు. నాకు అంతే, నాకు అంతే. అబ్బా, చాలా బాగుంది. ఇలా చాలా బాగుంది. ఇంకా అయ్యో ఎవరో వచ్చారు. నీ చూస్తాగా. అలాగే. నువ్వు కట్ట చట్టుకు వెళ్ళు. ఎవడో మ్యాటర్ మధ్యలో వచ్చాడు. ఎరా జీజా, 2020 టెస్టా హ్యాపీయేనా? మిస్టర్ ఇన్స్పెక్టర్, బీ యువర్ లిమిట్. ఆహా, అవునరా, ఈ లాడ్జి నా లిమిట్సే. ఎవత్రా లోపల? మా ఫ్యామిలీ లేడీస్ అండి. నీకు ఫ్యామిలీ ఎక్కడ ఉందిరా పాలుతో నా కొడక? నా కాబోయే భార్య, నా వుడ్బి. ఆ మాట ఆ అమ్మాయితో చెప్పిస్తావా? ఒక్కసారి కాదు, 100 సార్లు చెప్పిస్తా. భలే దొరికేవరా నువ్వు. ఆ అమ్మాయి ఆ మాట చెప్పకపోవాలి. జస్ట్ ప్రాణం ఉండదంతే. పాటలు పనిచేయు. దా పద. అంత అవకాశం నీకు ఇవ్వను. అది చూద్దాం. డార్లింగ్, ఎస్ఐ గులాబ్ వచ్చాడు. మనిద్దరం ప్రేమికులు ఉన్న సంగతి ఈ గులాబ్ సింగ్ కు ఒక్కసారి చెప్పు డార్లింగ్. మనిద్దరి శరీరాలు వేరైన మనసు ఒక్కటేనని ఈ మనసు లేని మొరటోడికి ఒక్కసారి చెప్పు డార్లింగ్. చెప్పమ్మా, త్వరగా చెప్పు. ఎస్ఐ గారు, ఆయన చెప్పిందంతా నిజమేనండి. ఆయనే నా ఫ్యాను, ఆయనే నా ప్రాణం, ఆయనే నా సర్వస్వం. ఆ మాట కొంచెం బయటికి వచ్చి చెప్పమ్మా. అయ్యో, ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందే అనుకున్నాను. ఈయన మాయలో పడి అసలు ఎప్పుడు గడప దాటి బయటికి రాను నేను. ఇప్పుడు ఇలా గడప దాటాల్సి వచ్చింది. ఇప్పుడు నేను తల దించుకునే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ మగాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఓరి దేవుడా. ఇది ఎక్కడో చూశానే. ఎక్కడబ్బా? ఇది మన సక్కుబాయి. ఏడికి బోరుబావే. ఆహాహా, టచ్ చేసావరా. మనిషి మొరటోడువైనా ఒక అమ్మాయి మనసు గెలుచుకున్నావు. కానీ నిన్ను నమ్మ వచ్చిన ఒక ఆడదానికి నువ్వు ఇవ్వాల్సిన గౌరవం ఇది కాదురా. నిజంగా అమ్మాయిని ప్రేమించుంటే, నీ ప్రేమలో నిజాయితీ ఉంటే, ఒక ప్రేమికుడు అయితే ఆ అమ్మాయిని తీసుకుని నా వెంట రా. నా స్టేషన్లో, నా సమక్షంలో ఆ అమ్మాయి మెడలో తాలి కట్టు. తనని గౌరవంగా తలెత్తునేలా చెయ్యి. ఇంకెందుకు లేటు చేపట్టుకో. నా వెంట రా. ఎవరి డబ్బా? ఆడపిల్లను మోసం చేసి తాలి కట్టకుండా పారిపోతావా? చస్తావరా నువ్వు? రేయ్, ఈ గులాబీ సిగ్గుతో పెట్టుకున్నావు తాళి నీ శవంతో కట్టిస్తారా? నలిగిపోయింది సార్. ఏమే, నువ్వు నా కోసం పుట్టావా? నేను నీ దైవాన్నా, నేను నీ ప్రాణాన్నా. చూడండి సార్. ఒరే జిజ్జా, ఊరుకోరా. ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టుకో. ఆ తాళేదో కట్టేసాక ముచ్చట్లన్నీ తీర్చుకుంది వెళ్ళారా. రే, ఆ లాటీలు రెడీ చేయండి రా. ఓకే సార్.
దీనికి ముచ్చట్లు తీరి 30 ఏళ్ళు అయ్యుంటదరా. దీంతో నాకు ముచ్చట్లేట్రా ముద్రష్టపు నా కొడకో. లాఠీలు రెడీ అయినయా? డ్రెస్ పంతులు పూలదండలు ఎక్కడా? పంతులు మొత్తం టైం అవుతుంది. దండలు 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 అయ్యా. అమ్మా మార్చుకోండి, అమ్మా మార్చుకోండి. ఫోటోలు త్వరగా తీయండి. ఎరా పోరి అంటే గూడ్స్ బండి వచ్చి గుండెని గుద్దినట్టు ఉండాలా? మంచి గూడ్స్ బండి పట్టారా నువ్వు. ప్రముఖులకి నేను అండ దండ కొండ. నీ దిక్కుమాలిన పబ్లిసిటీ కోసం నాకు పెళ్లి చేస్తావరా యద్దవ్వా? విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అమ్మాయిని బాగా చూసుకో. ఈ గులాబ్ సిమ్ను మర్చిపోవద్దు. వెళ్ళరండి. సదా మీ సేవ. రేయ్ అన్న మనందరి కోసం వదిలి తెచ్చిండ్రా. అన్న ఏందే? దగ్గరికి రండి. మీ అందరి కోసం నేను వదిలినది అవటం ఏంట్రా? అమ్మ జీవితం ఈ బిల్డప్పులతోనే కదా నన్ను నాశనం చేశారు. నీ అబ్బా అబ్బో బాగా లేట్ అయిపోయింది. వాడు చూడక ముందు ఇక్కడ నుంచి జంప్ అయిపోవాలి. ఆగా ఎవడికి పైకి కలిపిందే? ఎవడీడు లేడీస్ హాస్టల్ గోడల మీద పోగుతున్నాడు. అయిపోయారా సక్కడా? గులాబ్ సింగ్ లిమిట్స్ లో ఉన్న లేడీస్ హాస్టల్ గోడ దూకుతావరా మనోహర్? మనోహరా? అవునరా మనోహర్. శ్రీలక్ష్మిని ఎందుకురా దారుణంగా నరికేశావు? సార్ ఏంటి సార్? నేను నరకడం ఏంటి సార్? ఆ విషయాన్ని ఎందుకురా అలా చేసావు? ఎలా చేశాను సార్? సిటీ బస్ ఎక్కిన అమ్మాయిలే రేపు చేస్తారా మీరు? సార్ నేను బస్ ఎక్కలేదు సార్, గోడ ఎక్కాను సార్. గోడ ఎక్కావా? అదే ఆ విషయం స్టేషన్ లో టీ తాగుతూ మాట్లాడుకో. సార్ నాకు టీ కాఫీ అలవాట్లేదు సార్. లేదా దా ప్లీజ్ సార్. సార్ 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 నేను చెప్పేది వినండి సార్. మాట్లాడుకోవడం చెప్పారు కదరా. సార్ అది కాదు సార్, ప్లీజ్ సార్. ఒక్కసారి చెప్పేది వినండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్. మాట్లాడుతున్నా సైలెన్స్. సైలెన్స్ గా ఉండు. స్టేషన్ లో మాట్లాడుతున్నా సార్. చెప్పేది సైలెన్స్ వద్దు. ఈ రోజు నిజం చెప్పే వరకు నిన్ను వదలరా. మీరు మైండ్ లో ఫిక్స్ అయిపోయారు సార్, అందుకే నన్ను బ్లైండ్ గా కొడుతున్నారు. ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు అతన్ని కొడుతున్నారు? లేడీస్ హాస్టల్ గోడ దూకుతుంటే కొట్టరా? లేడీస్ హాస్టలా? ఎస్, అమీర్పేట నేహా లేడీస్ హాస్టల్. అది మా హాస్టల్. అక్కడ నీకేం పని? అది నీకోసమే. నాకోసమా? నాకోసమైతే ఫ్రంట్ నుంచి రావాలి కానీ. మొహాడు పడి ఉంటాడు. ఏరా లవ్వా లవరా? భలే ఉన్నారా మీ ఇద్దరు. ఏం బాగో ఏం. లవర్ అనేవాడు ఫ్లవర్ పట్టుకుని ఫ్రంట్ గేట్ అంటే వెళ్ళాలి కానీ ఇలా పైపులు పట్టుకుని పాకడం ఏంట్రా అసహ్యంగాను. అమ్మాయి చెప్పింది కాబట్టి వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వెళ్ళరండి. ఆల్ ది బెస్ట్. బాయ్. బాగా నొప్పిగా ఉందా? గట్టిగా కుట్టారా? చెత్తగా కొట్టారు. ముందా షర్ట్ వేసుకో. నీ ఎక్స్పోజింగ్ చూడలేక చస్తున్నా. నీకు అలాగే ఉంటుందమ్మా. కుళ్ళ బొడిచింది నన్ను, కుల్లి కుల్లి ఏడ్చింది నేను. అవును, ఎందుకు వచ్చావు? ఏంటి ఎందుకు వచ్చావు? అదే హాస్టల్కి ఎందుకు వచ్చావు? అది అడిగేది నిన్నే. ఎందుకు వచ్చావు? స్టేషన్లో చెప్పాగా. ఇప్పుడు చెప్పొచ్చు కదా. నచ్చానా? లవ్వా? ఎవడయ్యా నువ్వు? అది నేనైతేనా? గట్టిగా వాటేసుకుని ముద్దు పెట్టి. అరే ఏం చూస్తుండ్రా పిచ్చోళ్ళు లెక్క? మన కోసం వదిన తీసుకొచ్చిండు. ఇలా అన్నది ఫస్ట్ నైట్ ఉన్నది. పోయి మంచం అల్మారి ఇల్లంతా పూలతో సెట్ చేయండి బే. అరే అన్నకి ఇవాళ ధూమ్ధామ్ శోభనం ఉందిరా. పోండిరా పోండి. జల్దీ
నమస్తే అన్న. నమస్తే తంబి. మా బాస్ అన్న. నమస్తే అన్న. గట్లనా? కూర్చో కూర్చో. ఏంటి కదా? కూర్చో అన్నా. నీకు డకోటా నుంచి పెళ్లి చేసింది గాడేనన్నా. గాడు అమ్మాయి కాదన్నా, అబ్బాయి అన్నా. అరే ఈ కథ సినిమా మొదలైనప్పటి నుంచే చెప్తున్నావురా. వాడు చెప్పింది కరెక్ట్ అన్నా. ఈ మధ్య వాడు నా పిల్లలతో తీర్మానించాడు. అవునన్నా, నా మాటిను. ఈ ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వు. ఆడ అమ్మాయి కాదు అబ్బాయి నేను ఖచ్చితంగా ప్రూవ్ చేస్తానా. అరే నువ్వెన్ని చెప్పినా నాకైతే నమ్మకం లేదురా. అరే పోయి పని చూసుకోడరా. పో పో. అయ్యా అయ్యా చెప్తే అర్థం కదా. అన్నం తింటున్నావా గడి తింటున్నావా? తలంతో పని చేస్తుందా లేదా? అసలు బుద్ధి ఉందా లేదా? ఉత్సావకి కూల్ కూల్. చెప్పు చెప్పు. ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వనా? గాడు అమ్మాయి కాదు అబ్బాయి నీకు ఖచ్చితంగా ప్రూవ్ చేస్తా అంతే. అయితే నేనేం చేయాలి? ఏం చేయక్కర్లేదనా. గాని కోరిక అమీర్పేట లేడీస్ హాస్టల్లో ఉంది. దాన్ని తీసుకొచ్చి మన డెన్లో పెట్టినాం అనుకో, గాడే సచ్చినట్టు మన తానకు వస్తాడు. గప్పుడానికి పుంగి వజాయించొచ్చు. గట్లనా? కరెక్టేనా? అరే ఏం చెప్పినవరా తంబి. అరే కళ్యాణ్, నువ్వు చెప్పిన దాంట్లో ఏ మాత్రం ఫరక్ వచ్చిందనుకో, నీ పుంజి బజాయింపుడు ఖచ్చితంగా ఖాయం రవై. గట్లనా? పోదామా? పక్కా. तो फिर चलो. కాన్ఫిడెన్స్. चलो. फिर దండలు పడేసి రండిరా. చల్. వదలండి. వదలండి. జీజా మర్యాదగా మామూలు వదిలే. అన్నా ఇక్కడే వదలమంటారా? ఇంటి దగ్గర తెచ్చి దింపమంటారా? జోకులకి ఇది టైం కాదు జిజ్జా. మొన్న నా పిల్లలతో కొల్లబడిపించావు కదరా, అప్పుడే టైం. అది నీ బ్యాడ్ టైం. ఇప్పుడు నీ సాడ్ టైం స్టార్ట్ అయిందిరా. జీజాన్న ఇంకా చూస్తావేంటి? మొదలెట్టు. మోహిని నాకు అప్ప చెప్పి మీ వాళ్ళని తీసుకెళ్ళి. అది కుదరని పని. కుదరదా? వదలండి. కళ్యాణ్ ఆగరా. నేనుండగా దానికి ఎలా తాళి కడతావు? పట్ట రంగీలా ఏంటి? పోరా పోరా పో. అడు చూచాలి. మొదలైనప్పటి నుంచి చెప్తూనే ఉన్నావురా. వాడు మారేది లేదు, నువ్వు బాగుపడేది లేదు. 5 నిమిషాల్లో వాడు గనుక అమ్మాయిగా మారకపోతే వీటికి నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. నా మాట విన్న మాట నేను పెళ్లి చేస్తాను. నేను చేస్తాను. ఏమైందిరా నీకు? ఏమైందంటే పోయిందన్న. దోస్తారా సినిమాలో కూడా ఇట్లాంటి సీన్ లేదన్నా. అట్లనా? ఎట్లాంటి కేసులు డీల్ చేస్తాం. నేను చెప్తాను. పల్పు పగిలిందిరా బాయ్. దోస్తా నత్రి సచ్చినోడా. నువ్వు చేసావు, చూసా. చెప్పేది ఏం చూసావురా? నీ చేసావు, నేను చూసా. అంతే. నీ కర్మ సావు. చూడరా భయ్, నువ్వైతే ఎటైనా వెళ్ళు, ఏమైనా చేసుకో. నాకైతే మోహిని కావాలి. అది కుదరని పనిరా. ఏం ఎందుకు కుదరదు? చెప్పరా. గుద్ది గుద్ది చంపేస్తా. నువ్వెక్కడికి రావే. పట్టుకోరా. ఇలాగే పట్టుకోండి, వాడు మారిపోతాడు.
వాడు నన్ను ఇన్సల్ట్ చేశాడు రా. అయ్యా మీరేం టెన్షన్ పడకండి, ఎన్లో క్లైమాక్స్ అని ఇలాగే ఉంటాయని సేఫ్టీగా నేను మరొకటి తెచ్చా. అయ్యా ముహూర్తం దాటిపోతుంది, కానివ్వండి. ఏంటి నేను మారలేదు అంటే నా శాపం పోయినట్టేనా? ఇప్పుడు మారలేదేంటి? 12 అయింది. అరే ఆగండి ఆగండి, మీరు ఆగండి రే. అరే ఆగండి. అది సంథింగ్ ఈజ్ రాంగ్ అన్న. ఆడు ఆడు అంటే ఇక్కడ 12 ఒక్క 5 నిమిషాలన్నా. అరే ఇంకేం 5 నిమిషాలు రా. ఎక్కడ అసలు జరిగిన కథ ఏంటంటే, come on darling, let's go. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే. మోహిని లేని నా బతుకు హాఫ్ బాయిల్డ్ అయిపోయింది. బోల్తా కొట్టిందిలే బుల్బుల పిట్ట. అదండి అది సంగతి. ఇహ కథ కంచికి మనం ఇంటికి. శుభం.